ముందు ముసుగుండింది ఈ 2 ఇయర్స్గా. ముసుగు తీసేసి ఇప్పుడు ఫేస్ చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకోటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. పుష్పలో ప్రతి పార్ట్ని కూడా సెన్సేషన్ చేశారు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మా సుకుబాయ్. సుకుబాయ్కి మాత్రం ఎందుకు అలా ఆయన ఏం చేసినా ఆయన కోసం నేననే కాదు ఏ టెక్నీషియన్ చేసినా కూడా కన్ఫర్మ్గానే కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఆయన బేసిక్ థాట్ కొత్తగా ఉంటుంది. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే. ఆ బేసిక్ థాటే కొత్తగా ఉంటే దాన్ని అల్లికిపోయే మాలాంటి టెక్నీషియన్స్ 100 మంది ఉన్నా 200 మంది ఉన్నా అది కొత్తగానే వస్తుంది. మాకు వచ్చే బేసిక్ థాట్ కూడా కొత్తగానే వస్తుంది. దాని తర్వాత దాన్ని ఇంకా రుద్దుతూ ఉంటారు కదా, ఇంకా కొత్తగా అయిపోతుందన్నమాట అది. సో థ్యాంక్స్ టు సుకుబాయ్ అండ్ బన్నీ అండ్ సుకుబాయ్ కలిసి ఇక్కడ ఒక మ్యాజిక్, ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశారంటే వర్క్ చేసే టెక్నీషియన్స్ మాకు కూడా ఎవ్రీ సీన్లో సర్ప్రైజ్ ఉండింది. సో స్టోరీ ఎంత తెలిసిన మాకే అంత సర్ప్రైజింగ్ ఉందంటే మీరు చూసినప్పుడు మీరు ఎంత సర్ప్రైజ్ అవుతారో నేను ఊహించగలను. అండ్ బన్నీ యూ టుక్ దిస్ మూవీ, సుకుస్ ఇమాజినేషన్ యూ టుక్ ఇట్ టు అనదర్ లెవెల్. అసలు మీ ఇద్దరు ఒకళ్ళొకరిని కాంప్లిమెంట్ చేసే విధం ఎక్స్ట్రాడినరీ. అండ్ నాకు సుక్కు బన్నీ గురించి ఎలా చెప్తూ ఉంటారో సుక్కుబాయ్ అలాగే బన్నీ సుక్కు గురించి చెప్తుంటారు అనమాట. ఐ మీన్ ఇన్ దేర్ యాబ్సెన్స్ సుక్కు ఇలాంటి ఇలా అన్నాను, బన్నీ ఎలాంటి ఇలా అన్నాను. సో దట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆల్వేస్ వర్క్స్ వండర్స్. సో అలా ఈ మూవీలో దే బోత్ డిడ్ టూ మెనీ వండర్స్. అది చూడడానికి మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో రేపు పెద్ద స్క్రీన్ మీద చూడడానికి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అండ్ సో ఫెంటాస్టిక్ బన్నీ. అండ్ ఆల్వేస్ థ్యాంక్స్ టు బన్నీ అండ్ సుక్కు ఫర్ దే లవ్ టువర్డ్స్ మీ అండ్ మై మ్యూజిక్. అది కొంచెం స్పెషల్ అబ్బా అది ఉంటుంది. అండ్ రష్మిక మా శ్రీవల్లి ఇందాక బాంబే ప్రెస్ మీట్లో వాళ్ళు అంటున్నారు, మీరు వాళ్ళు చూస్తే బహుత్ ఖూబ్ సుందర్ లగ్ రహే, కానీ సినిమాలో అంత డీ గ్లామ్ క్యారెక్టర్ చేశారు కదా, ఇంత ప్రిటీగా ఉండి అన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా, తను అందంగా ఉన్నా కూడా డీ గ్లామ్ రోల్ సుకుబాయ్ చేయించారు. కానీ అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ డీ గ్లామ్లో కూడా అందంగానే ఉంది. అది ప్రాబ్లం. సో ఫ్యాంటాస్టిక్గా చేసిన. ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. అండ్ వీ హ్యావ్ బన్నీ కానీ రష్మిక కానీ ఇద్దరికి కూడా అసలు టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్ చేశారు. అలాగే సునీల్ గారు, అనసూయ గారు అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ అండ్ మన ఫహద్ ఫజిల్ గారు. సో ఎవ్రీబడి రాక్డ్. అండ్ దాని తర్వాత స్పెషల్గా చెప్పాలంటే మైత్రి మూవీస్. ఇదేంటంటే నా హోమ్ బ్యానర్లో అయిపోయింది నాకు. ద కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ ట్రస్ట్ అండ్ లవ్ దే పుట్ ఇన్. నాకు ఓ పాయింట్ తర్వాత ఏం ఫీలింగ్ వచ్చేసినా ఈ సినిమాని నేనే ప్రొడ్యూస్ చేస్తానేమో అనేసుకుంటున్నాను నేను. అంటే ఆ లెవెల్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ పెట్టడం అనేది నిజంగా గ్రేట్ సార్. లవ్ యూ. ఆ లెవెల్లో ప్రాఫిట్ కూడా ఇచ్చేసారా నీకు? ఈ పాయింట్ ఇది బాగుంది. బట్ ఎనీవేస్, అంటే ఇంత పెద్ద సినిమాని ఇంత హ్యాండిల్ చేస్తూ ఇందులో చాలా వర్క్ ఇన్వాల్వ్డ్ ఉంది. ఇది యాక్చువల్గా 2 years ఆల్మోస్ట్ మనకి కోవిడ్ వల్ల లూజ్ అయింది. కానీ యాక్చువల్లీ ఈ మూవీ ఎంత అవుట్పుట్ వచ్చిందంటే నన్ను అడిగితే, నేను యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, యాజ్ అ సినిమా లవర్ నేను చెప్తున్నాను, ఈ మూవీకి ఎంత అవుట్పుట్ వచ్చిందంటే యాక్చువల్లీ ఈ మూవీ కంటిన్యూస్గా తీస్తేనే 3 years అన్నా పట్టాలి యాక్చువల్గా చెప్పాలంటే. అంత అవుట్పుట్ వచ్చింది ఈ సినిమాలో. యాక్చువల్గా మీరు ఫాస్ట్గా చేశారనిపిస్తుంది నాకు. ఇంక అయిపోయింది కదా, అందుకే చెప్తున్నా, ఇది ఇప్పుడేం చేయలేం. అలాగే రవి గారు కానీ నవీన్ గారు కానీ దేర్ పేషెన్స్ అండ్ దేర్ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్. అది ఎంత ఖర్చు అయినా ఎంత టైం అయినా దాన్ని పేషెంట్గా హ్యాండిల్ చేసి అందరినీ బాగా హ్యాండిల్ చేసి దాన్ని రీచ్ చేయాలనే విధం. ఈవెన్ ఉప్పెనలో కూడా చాలామంది అప్పుడు చాలా ప్రెషర్ చేశారు ఓటీటీకి అమ్మేయమని. బట్ డైలీ వీళ్ళిద్దరు నాతో మాట్లాడేవారు, సార్ ప్రసక్తే లేదు ఓటీటీకి ఇచ్చి ఎన్ని నెలలు అయినా సరే దీన్ని అంటే ఈ ఉప్పెన సపోజ్ బి స్మాల్ ఫిల్మ్, బట్ దాన్ని అన్ని నెలలు కాదు కదా, మోర్ దెన్ an year or 1.5 years హోల్డ్ చేసి దాన్ని థియేటర్లో రిలీజ్ చేయడం. హ్యాట్స్ ఆఫ్ టు మైత్రి మూవీస్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ట్రస్ట్ యూ గివ్ అస్. అండ్ కుబా సార్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ప్రతి విజువల్ అంటే సుక్కు విజువల్ని యూ వోంట్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. సో it's not an easy job to decipher Sukku's ideas and then match his imagination. But I think you both did a great job, though it's the first time you guys are working. So the way you moved the camera and the way you caught the colors and the way you brought life to the characters is just amazing. So thank you so much. And now Pushpa belongs to you. Inka danni blockbuster records adi ఇంకేం చేస్తారో ఇంక మీ ఇష్టం, ఇంక మీరు కానీ మరి మీరు అంటూ చేస్తూ ఉంటే మేము కూడా అంటాం అనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ ద మూవీ లవర్స్, మ్యూజిక్ లవర్స్, ఫ్యాన్స్ అందరికీ కూడా లవ్ యూ ఆల్ ఫర్ కాన్స్టెంట్లీ గివింగ్ అస్ దిస్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్. అండ్ అబవ్ ఆల్ లవ్. మీరు లవ్ ఇస్తూ ఉంటే మేము మ్యూజిక్ యాక్టింగ్ ఇచ్చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన శ్రీవల్లి మాట్లాడుతుంది. హాయ్ అండి. అన్ని ప్లేసెస్కి వెళ్ళి మన ఇంటికి వచ్చేసాం.
హలో మిమ్మల్ని చాలా మిస్ చేసాం కానీ ఈరోజు అందరూ ఇక్కడ ఉన్నారు సో ఇంకా హ్యాపీగా ఉంది సార్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ సో హ్యాపీ అంటే మనం అందరూ ఒకే ప్లేస్లో ఉండి మనము మాట్లాడుకుంటూ ఇట్స్ బిన్ అ వైల్ సార్ అయితే ఇప్పుడే బయటకు వచ్చారు అనుకుంటా ఇట్స్ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ చెప్పినట్టు మైత్రి మూవీ మేకర్స్ నా కోసం నాకు మాత్రమే హోమ్ గ్రౌండ్ కాదు ఐ థింక్ యుర్ చీటింగ్ మీ ఎవ్రీ వన్ ఫీల్స్ లైక్ ఎట్ హోమ్ విత్ యూ గైస్ సో నాకు చీట్ చేస్తున్నారు మీరు బట్ ఐ హోప్ రేపు అయిన తర్వాత మీరు పెద్ద పెద్ద ట్రిప్స్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ బట్ ఐ హోప్ ఇట్ రియలీ గోస్ వెల్ టు ద మైత్రి I really like you guys. Thank you for all your hard work and Pushpa. Kuba sir, congratulations. Well, thank you so much for all your hard work. Pushpa is... Thank you. That's very surprising. Despite of you being on these fields and doing so much hard work. Like I keep saying, the emotions came through because of your capture. So thank you so much. Thank you for working hard. Sukku sir, welcome sir. Bagunnarandi? Tintunarandi? Welcome sir. As in Pushpa, నన్ను ఎలా శ్రీవల్లిగా చూసారని నాకు ఇంకా అర్థం కావట్లేదండి కానీ శ్రీవల్లి చేసి ఐ హోప్ యు ఆర్ హ్యాపీ ఐ హోప్ వీ హ్యావ్ మేడ్ యూ ప్రౌడ్ చాలా 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 టుమారో విల్ టెల్ యూ ఓకే ది క్రూషియల్ టైం కాబట్టి ఐ కాంట్ టెల్ దట్స్ ఇట్ బట్ దే టెల్ ద సేమ్ థింగ్ దే విల్ టెల్ ద సేమ్ థింగ్ ఐ హోప్ సో టు మీరు చెప్పాలి సార్ తగ్గేదేలే అని అంతే ఇట్స్ సో హ్యాపీ టు సీ హిమ్ హియర్ ఇట్స్ సో హ్యాపీ టు సీ ద స్మైల్ అంటే సుక్కు సార్ అయితే ఇంకా ఆ ఆలోచనలోనే ఉంటారు కానీ ఇక్కడ ఉండి ఇట్స్ హిస్ ప్రెజెన్స్ ఇస్ మేకింగ్ మీ హ్యాపీ ఎస్పీ గారు మీరు ఆల్రెడీ పాస్ అయిపోయారండి యూ పాస్డ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ సో లైక్ అండ్ టాకింగ్ అబౌట్ బన్నీ గారు ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ దొరికింది నాకు మీకు అందరికీ చెప్పినట్టు గీత గోవిందం టైంలో guestగా వచ్చి I was hoping that one day I work with Bunny Garu ani, but today I am promoting Pushpa with sir. It's such అంటే షూటింగ్ చేసేటప్పుడు ఒక పర్సన్ని చూసా కానీ ప్రమోటింగ్ చేసేటప్పుడు ఐవ్ అండర్స్టూడ్ వాట్ అ వండర్ఫుల్ మ్యాన్ హీ ఈస్ అండ్ ఐ హోప్ ఐ గెట్ టు స్టే ద సేమ్ విత్ హిమ్ ఫర్ లైఫ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ రేపు రిలీజ్ అవుతుంది నా ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా ఐ హోప్ ఎవ్రీ వన్ వాచెస్ ఇట్ ఎంజాయ్స్ ఇట్ అండ్ సామి చేపియాలంటే ఐ థింక్ ఇప్పుడు మనకి ఆపర్చునిటీ రెడీ అది బట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండ్ యా ఇప్పుడు ఎస్ దేవి గారు సారీ నేను ముఖ్యంగా ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి నేను కానీ సుకుమార్ గారు కానీ బన్నీ గారు కానీ అందరం కూడా చంద్రబోస్ గారికి సో ఈ సాంగ్స్ ఈరోజు ఇంత మారుమోగిపోతున్నాయి సుకుమార్ గారు నేను చెప్పాను కదా లైక్ సుకుమార్ గారి ఇమాజినేషన్ ట్రాన్స్లేట్ చేసి దాన్ని లిరిక్గా రాయడం అన్న కూడా ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ అండ్ వాళ్ళిద్దరికి సింక్ ఏంటంటే ఇట్స్ అనదర్ లెవెల్ మాట అందుకని ప్రతి సాంగ్ ఆ కాన్సెప్ట్ వాళ్ళు ఏదైనా బోస్ గారు ఏదైనా రాస్తా మీ ముగ్గురు వర్క్ చేసినప్పుడు ఎంత బాగుంటుందంటే నేను మొన్న కూడా చెప్పా అది ముగ్గురు ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారా లేదా ముగ్గురు ఎనిమీస్ వర్క్ చేస్తున్నారని అర్థం కాదు అలా ఉంటుంది ఒకటి కౌగిలించుకుని ముద్దులు పెట్టేసుకుని ఉంటాం లేదా అందరిని కొట్టేసుకుని ఉంటాం ఇలా ఉంటుంది నేను చంద్రబోస్ గారు సుక్కు గారు చేసినప్పుడు బట్ హ్యాట్స్ ఆఫ్ చంద్రబోస్ గారు ఫర్ యువర్ డెడికేషన్ అండ్ యువర్ ప్యాషన్ సుక్కు సార్ ఒకవేళ ఇలా కదిలా ఉంటే బాగుంటుంది ఎన్నిసార్లు అంటే ఆయన రాస్తూనే ఉంటారు ఒకసారి ఆయన ఒక లైన్ అంటే నేను దానికి ట్యూన్ అంటా లేదా నేను ఊరికి ఏదైనా హమ్ చేసి ఆయన రాస్తారు సో వీ నెవర్ నో మాకే తెలియదు మాట ఎప్పుడు పాట చేస్తామని సో అలాగా చాలా 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 హ్యూజ్ థ్యాంక్స్ టు బోస్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్
లిరిక్స్ ఈ సినిమాకి. అండ్ అలాగే శామ్, మన సమంత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అనదర్ డైమెన్షన్ టు అవర్ ఊ అంటావా. యూ జస్ట్ రాక్డ్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద వరల్డ్ టు సీ హౌ యూ సిజిల్డ్ ఇన్ ద సిజిలింగ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్. Exactly. Thank you, thank you. Thank you. Thank you so much, Devish Prasad garu. And ippudu now requesting the captain of Pushpa. Sir, మీరు మాట్లాడే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. తగ్గేదేలా మీరు చెప్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది, అంతేనా? సుకుమార్ గారు సూపర్. సరే, ఇది సినిమాటోగ్రాఫర్ రిక్వెస్ట్, ఇంకొక షాట్. ఎస్, రిక్వెస్టింగ్ సుకుమార్ సార్ టు స్పీక్. ఇది అంటే ఫ్రాంక్ చెప్పాలి, రేపు రిలీజ్ కదండి, ఎంతో కొంత ఇది ఒక సందిగ్ధావస్థ అనమాట. సో ఏమంటారు అర్థం కావట్లేదు. పేరు పేరున చెప్పాలి అందరికీ, అందరి పేరు పేరున చెప్పాలి. ఎస్పెషల్లీ నేను ఆర్యా 2 తర్వాత మేము ఒక నన్ను వాటర్లో పడిపోయిన తర్వాత బన్నీ పైకి తీశాడు దూకేసి. అప్పుడు ప్రామిస్ చేశాను నీతో 7 మూవీస్ చేస్తానని. అదే తర్వాత ఇతను టచ్లో లేము మళ్ళీ. బట్ లక్కీగా ఐ థింక్ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. అంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం చాలాసార్లు, లేదు కాంప్లిమెంటరీ అవుతుంటాం. అది చాలా ప్లస్ అయింది ఈ సినిమాకి. మేబీ తన మీద ఉన్న ప్రేమ అంతా ఈ సినిమాలో కనిపిస్తాము, మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నేను. నీకు థ్యాంక్స్ చెప్పకూడదు, థ్యాంక్స్ చెప్పాను నేను. అంటే ఇంకా తర్వాత మాట్లాడతాను, ఏదో మరి ఇంకో ఆపర్చునిటీలో మాట్లాడతాను, కరెక్ట్గా మాట్లాడతాను. అండ్ డార్లింగ్ దేవి, అంటే ఈ సినిమా నిజంగా ఇంత బజ్ క్రియేట్ చేయడానికి అందులో ఒక కారణం డెఫినెట్గా దేవి. సాంగ్స్ ఇంకా చివరిలో ఫినిషింగ్ టచ్లో ఊ అంటావుతో మీకు చెప్పాను చాలాసార్లు, ఈజ్ లైక్ మై, అంటే మ్యూజిక్ అనేది సోల్ అనేది మ్యూజిక్తో ఎప్పుడు ఆ ఫ్రీక్వెన్సీతోనే మాట్లాడుతుంటారు. సో ఈజ్ లైక్ మై సోల్. నేను అంత ఫీల్ అవ్వగలను దేవితో. సో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ ఫర్ అంత మంచి సాంగ్స్. ఐ లవ్ యూ డార్లింగ్. అంటే ఇక్కడ చెప్పలేదు కానీ ప్రబంధం వస్తుందట అంతే. ఇక్కడ నేను చెప్పాను కదా, సరిగా మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు. నేను డెఫినెట్గా రేపు మీరు ఎంజాయ్ చేస్తారనుకున్నాను సినిమా చూసిన తర్వాత. అప్పుడు అది మీ అందరి చేత విన్న తర్వాత నేను కరెక్ట్గా మాట్లాడగలనేమో. ఇంకోటి, కొంచెం నిద్రావస్థలో ఉన్నాను నేను. అంటే స్లీప్లెస్గా. అఫ్కోర్స్ నా సినిమా కోసమే నేను కష్టపడ్డాను, కానీ కాబట్టి ఐ డోంట్ నో కరెక్ట్గా మాట్లాడుతున్నాను లేదో అని. అండ్ నవీన్ గారు, రవి గారు, మీకు మాత్రం ఫ్యామిలీ, మా అందరం ఫ్యామిలీగా ఉన్నా కానీ డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి ఇంతకాలం నన్ను భరించినందుకు. రవి గారు థ్యాంక్ యూ అండి. ఎప్పుడు నవ్వడమే కానీ ఇప్పుడు ఒక్కసారి కూడా ఇంతవరకు ఒక్క ప్రశ్న వేయలేదు నన్ను. ఇంత సినిమా జరుగుతున్నా ఒకవేళ పొరపాటున పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందా అంటే, ఫ్రాంక్ చెప్పాలంటే పోస్ట్ ప్రొడక్షన్ ఇంత కష్టపడి 17th రిలీజ్ చేయగలిగాము అంటే ఇది చాలా గొప్ప విషయం. అందరూ ఇంపాసిబుల్ అనుకున్నారు. అంటే ఒకరోజు నా కూతురు వీడియో కాల్లో మాట్లాడుతూ అడిగింది, తను సడన్గా ఇన్స్టాలో కాల్ చేసేసింది నాకు, ఆ సినిమా రిలీజ్ ఇప్పుడు 17th అంటే 17th రాదనుకుంటున్నారు అంటే, లేదు వస్తుంది నేను ఇస్తానని చెప్పాను. అప్పుడు అనుకున్నాను, అమ్మో అందరూ కూడా నా కూతురికి మాట ఇచ్చాను కంపల్సరీ, మీ అందరే కాకుండా అని అబద్ధం అయిపోద్ది అని చెప్పి చాలా కష్టపడ్డాం ఈ సినిమా కోసం. థ్యాంక్ యూ నవీన్ గారు, రవి గారు. ఎంత చెప్పినా తక్కువే మీకు. వీఆర్ లైక్ ఫ్యామిలీ. అంటే నిజంగా నేను ఎప్పుడు కూడా నేను ఆఫీస్లో ఫీల్ అవ్వలేదు. ఎక్కువ రోజులు ఇంటికన్నా మీ ఆఫీస్లోనే ఉన్నాను కాబట్టి అదే హోమ్ అనుకున్నాను. అండ్ ఇంకా మరొకసారి వివరంగా మాట్లాడతాను. అండ్ శ్రీవల్లి, ఈ సినిమా అంటే 18లో చూస్తున్నప్పుడు తన కళ్ళు ముందుకు వచ్చి కొడుతున్నట్టుండేవి నాకు. చూస్తున్నప్పుడు ఇలా చూస్తుండేది టీవీలో, కాసేపు తల తిప్పుకోవాల్సి వచ్చేది. సో అంత ఎక్స్ప్రెసివ్ ఐస్. ఐ థింక్ ఈ సినిమాలో అది చాలా బాగా యూజ్ చేసుకుంటాను. స్పెషల్లీ నాకు ఇష్టమైన సీన్ ఒకటి ఉంది. ఆ సీను నిన్న ఫైనల్ మిక్స్లో రసల్ పోకుట్టి గారు చూస్తున్నప్పుడు కూడా ఈ టోల్డ్ అనమాట,
తను డబ్ చేసినా కూడా సింక్ సౌండే ఉంచేస్తారు ఆ సీన్ అంతా. ఏంటి చాలా బాగుంది, ఎమోషన్ అంతా తంది, డబ్బింగ్ వద్దు అని చెప్పి. ఐ హోప్ నేనేం ఫీల్ అయ్యాను, ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతాను అనుకుంటున్నాను. వెయిట్ అండ్ సీ. ఇంకా చాలామంది, మీ కుబా రెడ్డి గారు, మీ కాల్ హిమ్ కుబా, ఈ కుబాజీ, ఓకే, అంటే సరదాగా అంటాం ఏదో కుబా రెడ్డి ఇట్లా మాట్లాడుతుంటాం ఆయన సరదాగా ఏడిపిస్తూ. ఈ కేమ్ ఫ్రమ్ పోలాండ్. ఎంత హీ సో సెన్సిబుల్. విల్ ట్రాన్స్లేట్ లేటర్. నాకు రాని ఇంగ్లీష్లో, ఐ విల్ ట్రాన్స్లేట్ లేటర్. నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, తనేమో పాలిష్, అసలు సంబంధం లేదు ఇద్దరికి. కానీ ఈ సినిమా ఎంత గొప్పదంటే ఒక సీన్ చెప్తున్నప్పుడు తన వెంటనే అర్థమైపోద్ది, తనేం చెప్తే నాకు వెంటనే అర్థమైపోద్ది. సో అంతా సరదాగా మాట్లాడుతుంది కాబట్టి ఒక విషయం చెప్తాను మీకు, కొంచెం ఫన్గా ఉంటుందని. వెరీ బిగినింగ్ 1 వీక్లో మా ఇద్దరికి చాలా పెద్ద గొడవ అయిపోయింది. యా, సెన్స్లెస్. అది ఎప్పుడో నేను చేంజ్ లెన్స్ అనేవాడిని, అంటే చేంజ్ ద లెన్స్ అని, అంటే లెన్స్ చేంజ్ చేయమని. తను చేంజ్ లెన్స్ అనగానే తను పాలిష్, ఎక్కడో పెద్ద సినిమాగ్రాఫరు, ఎక్కడో 4 years స్విట్జర్లాండ్లో సినిమాగ్రఫీ చదువుకుని అథెంటిక్గా వచ్చాడు. సో చేంజ్ లెన్స్ అనగానే తను సెన్స్లెస్ అనేవాడు, సెన్స్లెస్ అనేవాడు. సెన్స్లెస్ అంటే మన ఇండియన్ డైరెక్టర్ని నేను లెన్స్ చేంజ్ చేయమంటే ఈ లెన్స్ కరెక్ట్ కదా, అవునా అని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ భయపడుతూ చేంజ్ లెన్స్ అన్నాడు, సెన్స్లెస్ అనేవాడు. నేను చేంజ్ లెస్ అంటే సెన్స్లెస్ అంటున్నాడు. సో నాకు ఇంకా కోపం వచ్చేసింది. ఒకరోజు తీసుకొచ్చి, ఏమనుకుంటున్నావు నన్ను, నేనేంటనుకుంటున్నావు, ఎలా డైరెక్టర్ తెలుసా, నువ్వు నా సినిమాలు చూసావా, నన్ను సెన్స్లెస్ అంటావా అని చాలా కోప్పడిపోయా. ఎందుకంటే హీఈస్ వెరీ ట్రూత్ఫుల్. మనలాగా వాళ్ళు చిన్న అబద్ధం కూడా చెప్పరు, నెవర్ హీ లైస్ అనమాట. అంటే మేబీ యూరోపియన్ కల్చర్లో ఉన్నదేమో అని ఏదైనా సరే మొహం మీద మాట్లాడేస్తారు, అస్సలు మొహమాట ఉండదు. సార్, ఐ నెవర్ యూజ్ దట్ వర్డ్, ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. తనకు కూడా ఇంగ్లీష్ సరిగా రాదు, ఇంకో గొప్ప విషయం అన్నారు. తనకి కళ్ళలో టీయర్స్ ఉన్నాయి నిజంగా. సార్, ఐ నెవర్ యూజ్ దట్ వర్డ్ సార్, ఐ రెస్పెక్ట్ డైరెక్టర్ మోర్ దెన్ ఎనీథింగ్. నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను, యువర్ విజన్ ఈజ్ గుడ్, నేను ఎప్పుడు అలా చెప్పలేదు అన్నాడు. అని కళ్ళ నీళ్ళు ఉన్నాయి, వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయిన తర్వాత నేను పడుకున్నాను, వచ్చి డోర్ టపటపా కొడుతుంటే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే, సార్ దట్ ఈస్ నాట్ సెన్స్లెస్ సార్, చేంజ్ లెన్స్. అదే అంటే తను ప్రొనౌన్సియేషన్ ఉందంటే సెన్సెస్ అంటే చేంజ్ లెన్స్, సెన్సెస్ అన్నమాట. అది నాకు సెన్స్లెస్ అనిపిస్తుంది. అంటే నేను చేంజ్ లెన్స్ అన్నప్పుడు తను సెన్స్లెస్ అన్నాడు, అంటే చేంజ్ చేయమంటారా అని అడుగుతున్నాడు. నేను సెన్సెస్ అని అర్థం చేసుకున్నా. And your face at that time looked like $1 million for me. ఏంటి అవునవును, అమ్మాయి నా భారం దిగిపోయింది. సో అక్కడి నుంచి మీ ఇద్దరం తిరిగి చూసుకోలే. నేనేం మాట్లాడినా అతనికి అర్థమైంది, తనేం మాట్లాడినా నాకు అర్థమైంది. అక్కడి నుంచి ఒకటే చేంజ్ అయింది మా ఇద్దరి మధ్య. సెన్స్లెస్ అనేది చేంజ్ లెన్స్ అనేది లెన్స్ చేంజ్ అయింది. సో ఇక్కడి నుంచి నేను తన లెన్స్ చేంజ్ అని చెప్పాలి, తనకు కూడా లెన్స్ చేంజ్ అని అడుగుతాడు అనమాట. సో ఎందుకంటే అందరూ వచ్చి సరే చెప్పలేకపోతున్నా, అందుకని ఇదేనా షేర్ చేసుకుందాం అని చెప్పాను మీకు నేను. అండ్ సినిమాలు చేసిన ప్రతి టెక్నీషియన్కి మేబీ గెట్ ద ఆపర్చునిటీ టు టెల్ ఎవ్రీథింగ్. వాళ్ళకి నేను చెప్పడానికి అవకాశం దొరుకుతుంది అనుకుంటున్నాను. అవకాశం వచ్చినప్పుడు మొత్తం గురించి చెప్తాను, ఏమనుకోదు ఎవరి గురించి నేను సరే చెప్పలేకపోతే ఇప్పుడు ఇక్కడ. స్పెషల్లీ చంద్రబోస్ గారు, ఆయన గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాలి, అన్నీ మాట్లాడతాను. అండ్ థ్యాంక్ యూ అండి. రేపు పొద్దున్న మీరు సినిమా చూసి ఎంజాయ్ చేసి బాగుంది అంటే దెన్ అప్పుడు నాకు ఏముంటుంది, భారం దిగుతుంది. అండ్ థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ మేడ్ యూ వెయిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ బిడ్డ ఇది నా అడ్డ. ఇక పుష్ప రాజ్గా మీ లుక్కి, మీ స్క్రీన్ ప్రెజెన్స్కి, మీ పర్ఫార్మెన్స్కి, మీ డెడికేషన్కి, మీ హార్డ్ వర్క్కి అన్నిటికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ నౌ రిక్వెస్టింగ్ మరి పుష్ప రాజ్ టు స్పీక్. అందరికీ నమస్కారం. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ప్రత్యేకంగా ఐఎమ్ సారీ ఇవాళ లేట్ అయినట్టుంది కదా కొంచెం.
ఐఎమ్ సో సారీ, అపాలజీస్. మాకు నిజంగా తెలియలేదు, ఎందుకంటే నంబర్ ఆఫ్ సిటీస్ నుంచి హాప్ అయి వచ్చాం. కానీ ఎలాగైనా నా కోరిక ఏంటంటే మన తెలుగు మీడియా వరకు అట్లీస్ట్ ఇప్పటివరకు ఒక్క ఈవెంట్లో కూడా డైరెక్టరు, హీరో, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్, కెమెరామెన్ కలిసి కూర్చుంది ఒక్కసారి లేదు. సుకుమార్ గారు ఒక్క ప్రమోషనల్ ఈవెంట్కి ఏ ఊర్లో ఒక్కసారి కూడా రాలేదు. నా మనసులో ఏముందంటే ఆర్య సినిమా మా ముగ్గురు కాంబినేషన్లో వెరీ మెమరబుల్ ఫిలిం. మేము ముగ్గురం కలిసి పుష్ప చేస్తున్నాం, ఎంత ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఫిలిం, థర్డ్ ఫిలిము. ఖచ్చితంగా మేము ముగ్గురం ఒక్కసారైనా బిఫోర్ ద ఫిలిం రిలీజెస్, అది లాస్ట్ డే సాయంత్రం అయినా పర్లేదు, ఒక్కసారి కనపడాలి అని లోపల నాకు చాలా గట్టిగా కోరిక పుట్టింది. దానికి మీరందరూ ఇంత లేట్ అయినా కూడా సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. డార్లింగ్, 17 సినిమా అడిగాను, ఇచ్చావు, థ్యాంక్ యూ. నేను ఒక్కటే అడిగా, నాకు హిట్ కావాలి, హిట్ అనిపించుకోవాలి, 17 సినిమా రావాలి, ఇంతకంటే నేను ఏం అడగను. అఫ్కోర్స్ ఈ రెండింటికి కాకుండా నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే నాకు మంచి పేరు రావాలి, నా పర్ఫార్మెన్స్, యాక్టింగ్ నా అంతా బాగుంది ఉండాలి అని. అంటే తను ఒకటే అన్నాడు, డార్లింగ్ నువ్వు వేరు నేను వేరేం కాదు, నువ్వు నేను ఒకటే, నీకు వచ్చినా నాకు వచ్చినట్టే, నాకు వచ్చినా నీకు వచ్చినట్టే అన్నాడు. అది తను ఊరికే ఒట్టి మాటల్లో అనలేదు. ఒక డైరెక్టర్ హీరోని ప్రేమిస్తే ఏంటో ఒక సినిమా ఎలా ఉంటుందో మీరు ఈ సినిమాలో చూస్తారు. నేను ఈ సినిమా హిట్టా అదా ఇదా ఇంకోటా చెప్పను, కానీ ఒక డైరెక్టర్ హీరోని ప్రేమిస్తే ఇలా ఉంటుంది సినిమా అని మాత్రం ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. ఆయనకి ఈ సినిమా అనేది ఆయన కెరీర్లో ఒక సినిమా కాదు. ఈ సినిమా అనేది ఆయన సుకుమార్ గారు నా మీద ఉన్న ప్రేమని చూపించుకునే ఒక ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ డార్లింగ్, ఇంత లవ్ చూపించినందుకు, యావత్ భారతదేశం చూసేలాగా ఇంత లవ్ చూపించినందుకు, ఇంతకంటే లవ్ ఏ ఉంటుంది చెప్పు. నేను అడిగా ఏంటి సేమ్ మన తను అడుగుతారు కదా పార్టీ లేదా పుష్ప అని, అలా నేను అడిగా లవ్ లేదా సుక్కు అని. అంటే నీకు చూపిస్తాను నేను ఎంత లవ్ చేస్తాను అన్నట్టు తీశారు. అలాంటి సుకుమార్ గారికి సభాముఖంగా మరోసారి ధన్యవాదాలు. అది ఒకటి మాత్రం చెప్పగలను, రేపు డెఫినెట్గా మీరు నిజంగా తన పర్ఫార్మెన్స్ని అది మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలను. సినిమాకి సంబంధించి మీరు ఒక అద్భుతం చూడగలరు అనుకుంటాను. అంటే ఎక్కువ చెప్తే ఐ థింక్ నేను ఎప్పుడు అడుగుతుంటాను సినిమా ఇదని అడిగితే నేను చెప్పలేకపోతుంటాను, ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత మాకు ఆనందం కలుగుతుంది కాబట్టి. అది కూడా నేను సినిమా తర్వాతే మాట్లాడదాం అనుకున్నాను, అందుకు మాట్లాడలేకపోయాను. అది అయినందుకు నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఒక కంప్లీట్నెస్ ఉంది లోపల ఎక్కడో. అండ్ దేవి ఏం చెప్పాలి, ఏ బిడ్డ ఇది నా అడ్డ ఆ రేంజ్లో కొట్టావు. థ్యాంక్ యూ సో మచ్ దేవి. ఈ పుష్ప ఆడియో అనేది కేవలం ఇవాళ వచ్చిన ఆడియో కాదు. దేవి గారు నేను 2004లో చేసాం, అంటే 2000s డెకేడ్లో మేము ఆల్బమ్స్ చేసాం, ఆ తర్వాత 2010sలో చేసాం. మేమిద్దరం కలిసి ఇది థర్డ్ డెకేడ్లో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఆల్బమ్ ఇది. దేవి అదరగొట్టాం. ఈ డెకేడ్ అంతా కూడా మనకి ఇలాగే వెళ్ళాలి. చాలా చాలా గొప్ప గొప్ప ఆడియో వచ్చి మన జనాల మనసులోకి ఇంకో డెకేడ్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సినిమాలు అలా చేసే ఇలా చేసే ఇంకా ఎంత వేస్ట్, ఇంకా నెక్స్ట్ డెకేడ్ చెప్తున్నా. అండ్ అలా నాకు నచ్చిన వ్యక్తుల్లో మా రష్మిక ఒకతే. వెరీ 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 స్వీట్గా. నేను లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్ అప్పుడు చెప్దాం కూర్చోపల్లా ఆడియో ఫంక్షన్ అప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ సరిగా చెప్పలేకపోయాను. చాలా తెలివైన అమ్మాయి, చాలా సింపుల్, డౌన్ టు ఎర్త్, మంచి తెలివితేటలు ఉన్న అమ్మాయి, నో కాంట్రవర్సీ, నో బుల్షిట్, నథింగ్. నాకు చాలా చాలా సింపుల్గా నచ్చిన వ్యక్తుల్లో ఈ అమ్మాయి ఒకటి. అండ్ తనకు రైట్ ఫిలిం, రైట్ క్యారెక్టరైజేషన్, రైట్ డైరెక్టర్ పడితే ఆల్రెడీ షీఈస్ ఇన్ ద టాప్ ఆఫ్ అవర్ గేమ్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ టు ఆల్ ద ఫిల్మ్ మేకర్స్, ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా పడితే మాత్రం హర్ పొటెన్షియల్ ఇస్ అన్బిలీవబుల్. నేను ఇది ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను. నేను దగ్గర నుంచి అంటే ఇది నేను నా గురించి అయితే చెప్పలేను, బట్ ఐ కెన్ డెఫినెట్లీ టెల్ వీళ్ళు మంచి ఆర్టిస్ట్ అని చెప్తే నాకు ఒక వైబ్ వస్తుంది. ఐ ఫెల్ట్ దట్ వైబ్ విత్ హర్, దట్ షీస్ కరెక్ట్గా పడితే మాత్రం ఈ అమ్మాయి ఏమైనా చేయగలదు. ఎందుకంటే తను అసలు షార్ట్లో చాలా కాంప్లెక్స్ విషయాలన్నీ సుకుమార్ గారు చెప్పినవి అలా 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 చేసేస్తుంది.
రేపు నిజంగా మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది, కొంత పర్ఫార్మెన్స్లో మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కెన్ స్పాట్ దట్ హర్ పర్ఫార్మెన్స్. చూస్తాను చాలా సింపుల్గా ఉంటుంది, చేయడానికి చాలా కష్టం. షీస్ గివెన్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ రియలీ హోల్ హార్ట్లీ అప్రిషియేట్ ఫర్ హర్ టు పిక్ అప్ సచ్ అ డీగ్లామరస్ రస్టిక్ రోల్ అండ్ స్టిల్ పుల్ ఇట్ ఆఫ్ యాజ్ శ్రీవల్లి. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక. థ్యాంక్ యూ. అండ్ నా ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు ఒకటే మాట టు మై కూబా, ఐ వాంట్ బెస్ట్ ఫోటోగ్రఫీ. నా ఎప్పుడైనా ఏ షాట్ అయినా కూడా పాప నేను వెళ్ళిపోయాడు సార్, ఇంకో ఒక్క 1 more అంటే వెనక్కి తిరిగి సార్ ఐ వాంట్ బెస్ట్ ఫోటోగ్రఫీ, ఐ డోంట్ కేర్. అది 10 or 11 or 12 అని నేను అడుగును. బట్ కుబా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ నాట్ ఇమాజిన్ దిస్ ఫిల్మ్ వితౌట్ యూ. ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ టు వర్క్ విత్ సమ్మన్ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతకుముందే థ్యాంక్ యూ చెప్పాను, మరోసారి అందరికీ థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఈ సినిమా మైత్రి వాళ్ళు తప్ప ఇంకా ఎవ్వరూ తీయలేరు సార్. ఇందులో ఏ ఎగ్జాజరేషన్ లేదు, నన్ను నమ్మండి. ఎందుకంటే షూటింగ్ నుంచి నిన్నటే సార్, ఇవాళ మార్నింగ్ సార్, ఇవాళ మధ్యాహ్నం వరకు సార్, ఇవాళ మధ్యాహ్నం వరకు వర్క్ జరుగుతుంది. అంటే బాంబే ప్రెస్ మీట్కి వెళ్తే వాళ్ళ పొద్దున సుకుమార్ గారు రాలేకపోయారు. ఇది ఆడియో ఫంక్షన్ 4 రోజుల క్రితం జరిగింది, రాలేకపోయారు కాదు. ఇవాళ మధ్యాహ్నం వెళ్తున్నా ఇంకా ఏదో ఒక చిన్న వర్క్ అది ఇది లాస్ట్ వరకు సార్ 17 వచ్చారు సార్. థ్యాంక్స్. ఎందుకు ఎలాగైనా ఈ ఫిల్మ్ ఈ ఇయర్ రిలీజ్ అవ్వాలని గట్టిగా అనుకున్నాం. ఎందుకంటే పుష్ప 1 అనేది ఈ ఇయర్ రావాలి, పుష్ప 2 అనేది నెక్స్ట్ ఇయర్ రావాలి. ఎందుకో గట్టిగా అనుకున్నాం, ఈ ఇయర్ ఈ టైంకి వచ్చేయాలని అనుకున్నాం. దానికి మైత్రి వాళ్ళకి, నవీన్ గారికి, రవి గారికి ఎవ్రీడే మా సెట్లో 4 వచ్చి లాస్ట్ వెళ్ళిపోయి 10 వెళ్ళిపోయిన మా చెర్రీ గారికి అందరికీ మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్న జనాలకి, అభిమానులకి అండ్ నాకు ప్రత్యేకంగా మామూలుగా ఎందుకో నాకు ఈ సినిమా చేసే ఎండ్కి వచ్చి సినిమా రిలీజ్ అవుతున్న టైంలో మాత్రం నాకు అనిపించింది ఏంటంటే, నన్ను చాలామంది బ్లెస్ చేశారు. పాపం ఈ అబ్బాయి అనేదో అది ఏంటో నాకు తెలియదు కానీ ఒక సింపతియా మరి అది ఏంటో అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. నన్ను వాళ్ళని ఇష్టపడిపోతున్నానని చెప్పట్లేదు కానీ ఒక కామన్ పీపుల్లో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఒక లవ్ ఏదో చూస్తున్నాను నేను, అరే ఈ అబ్బాయి అనేదో లవ్ చూస్తున్నాను. ఆ ప్రేమ కోసం థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, వండర్ఫుల్ యాంకర్, ఎప్పుడు మాట్లాడినా అంత ఎనర్జెటిక్గా మాట్లాడుతుంటారు. లిటరల్లీ ఫ్యాన్ గర్ల్ మాట్లాడినట్టు ఉంటుంది మీరు మాట్లాడుతుంటే. అండ్ రేపే December 17న పుష్పరాజ్ తగ్గేదలే. Thank you so much, sir. And yes, now the house is open for the Q&A. Sir, good evening, sir. మమ్మల్ని అడగండి సార్, ఆయన ఫీల్ అవ్వరు సార్ ప్రెషరు. యాక్చువల్గా అది కరెక్టే. కాకపోతే మధ్యలో ఏం నేను సినిమా దృష్టిలో పెట్టినాను తప్ప నేను ఐ వాంట్ టు ఫినిష్ మై తెలుగు ఫిల్మ్. నేను మిగతా విషయం పట్టించుకోవాలా. సో ప్రజలంతా ప్రొడ్యూసర్స్ అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే బన్నీ గారు దే ఫెల్ట్. కానీ ఒకటి చెప్పగలను, మధ్యలో ఇది కరెక్ట్ కాదేమో, పాన్ ఇండియా అంటే మనం అంత చేయలేము, ఇది చేయలేము అని యాక్చువల్లీ వీ లెఫ్ట్ మాట్లాడుకుని మనం ఎక్కువ చేసుకోవద్దు వాళ్ళు తెలుగు అని. దెన్ రాజమౌళి గారికి ఎలా తెలిసిందో హీ కాల్డ్ చేస్తే, చూడు నీ సినిమా తెలుగు రిలీజ్ చేస్తే తెలుగు సినిమా, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా. ఈ కాల్ సెపరేట్లీ లేదు సార్, ఐ థింక్ నేను ఏదో వేరే ఆలోచిస్తున్నా, నాకు అర్థం తెలిసింది వింటున్నాను కానీ మీకు లాజిక్ అర్థం కావట్లా. మీరు సినిమా ఇండియా అంతా రిలీజ్ చేయండి, నువ్వు పాన్ ఇండియా సినిమా అనుకుంటే అది పాన్ ఇండియా సినిమా అవుద్ది, తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా అవుద్ది. అండ్ మరి ఎందుకు ఆయన కాల్ చేయాలనిపించిందో, ఈ కాల్డ్ మీ అండ్ అగైన్ వీ స్పోక్. అండ్ మా ప్రొడ్యూసర్ రాజమౌళి గారు ఇట్లా చెప్పారు అని ఐ స్పోక్ టు బన్నీ గారు అండ్ మైత్రి ప్రొడ్యూసర్స్, మన ప్రొడ్యూసర్ ఇద్దరు నవీన్ గారు గారితో. దెన్ అగైన్ వీ స్టార్టెడ్ ఇట్లా చూడడం మొదలుపెట్టాం. సుకుమార్ గారు సార్ చెప్పండి. రంగస్థలం పీరియాడిక్ సినిమా, ఇది పీరియాడిక్ సినిమా కాదు. బట్ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్కి, అన్ని క్యారెక్టర్లకి కూడా సాధారణంగా యూజువల్గా హీరోకి మేక్ ఓవరు, హీరోకి సమ్ డిఫరెంట్ క్యారెక్టరేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫరెంట్ ఎపీరియన్స్ క్యారెక్టర్, అది దేనికోసం అని ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏమైనా చెప్తారా? యాక్చువల్గా ఇది కూడా ఒక విధంగా పీరియడ్ మూవీ అనండి.
ఎందుకంటే ఈ 96 to 2004 అని తీసుకున్నాం మేము టైం, సెల్ ఫోన్ లేని టైం అండి. సెల్ ఫోన్ టైం లేని టైం. కాకపోతే ఎందుకు సెపరేట్గా చెప్పలేదు అట్లా అంటే ఎర్రచందనం అనేది ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది, ప్రజెంట్ టాపిక్ కూడా. సో దాన్ని మేము పీరియడ్ సినిమాని ఎక్కువ హైలైట్ చేయాల. అంటే ఇది కామన్గా ఎప్పుడు జరిగినా ఉండే పరిస్థితుల్లో అన్నట్టు తీసానమాట. సో యూ కెన్ సీ ఇప్పుడు జరుగుతున్నట్టు ఉంటుంది, అప్పుడు జరుగుతున్నట్టు ఉంటుంది. సో అట్లా ఒక నేను తెలియకుండానే ఒక ఏమనాలి, ఇమాజినరీలో ఏమనాలి, ఇమాజినరీ పీరియడ్ అనుకోండి, ఫిక్షనల్ పీరియడ్ అనుకోండి, అట్లా అనుకున్నాం. ఇక క్యారెక్టర్స్ సుకుమార్ గారు చెప్పండి. అది ఇప్పుడు ఏం జరగట్లేదు, ఇప్పుడు జరిగితే ఎలా అనే దాంట్లో మీరు అనుకుంది, మీరు ఊహించుకుంది అంతేగా? అలా వచ్చారా సార్? ఆయన ఏదో చెప్తున్నారు కానీ సినిమా పీరియడ్ సినిమా అంటే కరెక్టే. ఆయన ఏదో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు కానీ నేను క్లారిటీ ఇస్తాను సార్, అది పీరియడ్ సినిమానే. సరే బన్నీ గారు, నేను నాగేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్. ఇప్పుడు ఓకే పీరియడ్ ఫిల్మో కాదు తర్వాత విషయం, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యువర్ అపీరియన్స్ ఇన్ స్పెషల్, ఇప్పుడు నార్మల్గా సోల్ఫుల్ ట్రాన్స్ఫార్మేషన్ లేకపోతే ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ అన్నది అంత సులభం కాదని చెప్తారు, యాజ్ పర్ ది హిస్టరీనిక్స్ ఇన్ ది యాక్టింగ్ ఫ్యాకల్టీ. ఇప్పుడు మీరు అంత ట్రాన్స్ఫార్మేషన్ వచ్చింది కదా, హౌ కుడ్ యూ హ్యాండిల్ దట్ క్యారెక్టర్ క్రియేటెడ్ బై సచ్ ఎ జీనియస్ డైరెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా అదృష్టం ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ దొరకటం. అండ్ రెండోది ఏంటంటే నా మూడ్ ఎలా ఉందంటే సార్, జనరల్లీ ఒక ఆల్ టైమర్లు ఇలాంటి పెద్ద హిట్ పడిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాం అనే మూడ్ ఉంటుంది. నాకు మాత్రం ఈ సినిమాను పట్టుకుని ఫస్ట్ స్టెప్ అనుకుని వెళితే ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి 10, 15, 20 years పరిగెడితే ఎలా ఉంటుంది అనే స్పీడ్లో నేనున్నా. సో నా మైండ్ సెట్ అలా ఉంది. తర్వాత ఎలా ఉంటుంది అని నాకు తెలియదు, కానీ నా మైండ్ సెట్ ఆ రోజుకి ఇక్కడి నుంచి అసలు పాపద్దనే స్పీడ్లో ఉన్నాను నేను. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు, ఇంత కాంట్రాస్ట్ క్యారెక్టర్, ఎస్పెషల్లీ అలా కుంటుపురం నా ప్రీవియస్ ఫిలిం తర్వాత ఇది ఇంత కాంట్రాస్ట్ ఫిలిము, నేనేమనుకున్నానంటే అసలు ఒక వ్యాక్యూమ్ ఉంది తెలుగు ఫిలిమ్స్లో. ఎంత హీరో ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మనం ఎంత రస్టిక్కి వెళ్ళినా కూడా తెలుగు ఫిలిమ్స్ వరకు ఒక లెవెల్ వరకు వెళ్తాం, కానీ ఆ లాస్ట్ లేయర్ వరకు వెళితే ఎలా ఉంటుందని డైరెక్టర్ గారు నేను అప్పుడు మాట్లాడుకున్నాం. తన్నాడు వెళితే ఒకటే చాలా మంచి మాట అన్నారు, డార్లింగ్ ఇలాంటి చేసేటప్పుడు చేస్తే ఆల్అవుట్ చేసేయాలి, అది తప్పైనా పర్లేదు, అట్లీస్ట్ నువ్వు ఫుల్గా అటెంప్ట్ చేసావనే మాట అయినా ఉంటుంది, వెళ్తే ఆల్అవుట్ వెళ్ళిపోవాలన్నారు. ఇంకా ఆల్అవుట్ వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాం సార్. ఇంకా డిసైడ్ అయిపోయిన తర్వాత నాకు మేకప్ వేసుకుంటాం, డైలాగ్ నేర్చుకుంటాం, ఇంకోటి చేస్తాం, కానీ ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది చూసారా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఫిక్స్ చేశారు ఆయన. కాలి వేళ దగ్గర నుంచి ఇక్కడ నుంచి తను ఓన్లీ ఫేసే కాదు, మేకప్ మొత్తం బాడీ అంతా మేకప్. అసలు తెల్లగా ఉంటాడు కదా, సో కంప్లీట్గా. సో అంతా అయితేనే బయటకు వచ్చేవాడు. ఇన్ కేస్ ఎక్కడైనా సెట్లో ఒక షూట్లో షార్ట్ గ్యాప్లో ఏదైనా చిన్న మిస్ అయినా కూడా అగైన్ ఆస్క్ మేకప్ రమ్మని చెప్పి మళ్ళీ దాన్ని పూసుకుని థింక్. నవీన్ గారు బన్నీ గారినా సుకుమార్ గారినా కథనా, దేన్ని నమ్మి మీరు 180 కోట్లు ఈ సినిమా మీద పెట్టారు? సినిమా నమ్మి మూడింటికి వెళ్ళి. ఇప్పుడు ఇందాక అంటే సుకుమార్ గారు చెప్పిన దాని ప్రకారం నార్మల్గా అది కాస్ట్యూమ్ డ్రామాలు పక్కన పెడితే ఇంత గెటప్, ఇంత అంటే యాంబియన్స్ ఫిల్మ్ అంతా చేసేటప్పుడు నార్మల్గా యూ డోంట్ లీవ్ ఏ క్యారెక్టర్ కంప్లీట్లీ అన్స్క్వీజ్డ్, దాన్ని కంప్లీట్గా పిండి ఆ క్యారెక్టర్లో ఎంత ఉందో అంతా లాగేసే టైప్ కదా మీరు. ఇందులో ఇది అంతేనా? కాంప్లిమెంటే. డైరెక్టర్ నార్మల్ గా ఆర్టిస్ట్ నుంచి కాదు, డైరెక్టర్ గారు అంతే కదా. ఇప్పుడు డైరెక్టర్ పిండేది ఆర్టిస్ట్ నుంచి అంటారు, కానీ మీరేం చేస్తారంటే క్యారెక్టర్ దగ్గర నుంచి పిండేస్తారు ఉన్నదంతా కూడా. ఇప్పుడు ఇందులోని ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు టు వాట్ లెవెల్ యూ రీచ్డ్ ది క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ది బెనిఫిట్ యూ హ్యావ్ గివెన్ టు ద క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ సైడ్? సార్ నాకేంటంటే ఇవాళ మధ్యాహ్నం ఫ్లైట్లో దేవి గారితో ఇదే మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మామూలుగా పనిచేసేప్పుడు ఎలా అనుకుంటానంటే, డైరెక్టర్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఇంత రస్టిక్ క్యారెక్టర్ అనే ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ కోణంలో చాలా స్పేస్ ఉంటుంది, మనం ఎక్స్ప్లోర్ చేయం ప్రతి షాట్లో. ఇప్పుడు ఇతను చిత్తూరు కుర్రోడు, ఇతను కూలీ, ఒక సపోజ్ కూలీ క్యారెక్టర్ తిరిగే చూసాను. మామూలు మనకు షార్ట్ పెట్టారు, ఇలా చూడమన్నారు, చూసాం. సరే జస్ట్ ఒక లుక్ అయినా సింపుల్ క్లోజప్ టక్కని చూసాం, అయిపోయింది. బట్ ఎతకాలి,
ఒక కూలీ చూస్తే ఎలా ఉంటుంది ఎతకాలి, ఇంకేమైనా కన్వే చేయొచ్చా ఎతకాలి, ఎవ్రీ షాట్ ఎతుకుతూనే ఉంటాను నేను. ఎందుకంటే అందరూ అనుకుంటారు సార్ మీకు మంచి పర్ఫార్మెన్స్ సినిమా చేయాలనుందా కమర్షియల్ సినిమా చేయాలనుందా అంట. నా ఒపీనియన్లో హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇన్ కమర్షియల్ సినిమా దాన్ నార్మల్ సినిమా. ఎందుకంటే నువ్వు ఫైట్ చేస్తావు, ఫైట్ అనేది ఫైట్ కాదు, ఫైట్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ కాదు, అది డ్యాన్స్ ఇస్ అ పర్ఫార్మెన్స్. డ్యాన్స్లో ఎతకాలి నీ క్యారెక్టర్, ఫైట్లో ఎతకాలి నీ క్యారెక్టర్, సీన్లో ఎతకాలి నీ క్యారెక్టర్. సో ఒక యాక్టింగ్ చేసేప్పుడు ఒక యాక్టింగ్ రోల్ చేసే ఫిలింలో ఓన్లీ యాక్టింగ్ సీన్స్లో చేస్తే చాలు, డాన్స్లో ఫైట్లో యాక్టింగ్ ఉండదు జనరలీ. బట్ కమర్షియల్ సినిమాలో డాన్స్లు ఫైట్లు కూడా ఉంటాయి. హౌ డూ యూ డాన్స్ లైక్ యువర్ క్యారెక్టర్, హౌ డూ యూ ఫైట్ లైక్ యువర్ క్యారెక్టర్. సో నేనేంటంటే ఇంత క్యారెక్టర్ స్కోప్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు ఒక క్యారెక్టరైజేషన్ స్కోప్ కూడా దొరకలేదు. సుకుమార్ గారు నాకు ఒక్కసారి క్యారెక్టరైజేషన్ స్కోప్ వదిలిన తర్వాత ఇంక నాకు ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి నాకు ఖర్చు వచ్చేసింది. నేను వెళ్ళిపోయా అంటే నేను ట్రిప్ అయ్యాను సార్. ఇంకా అది ఏంటో మీరు చూడండి, మీరు చెప్పండి రేపు ఎలా ఉంటుంది ఏంటాలి. ఆయన నేను కలిసి ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి అనుకున్నాం, ఇంక వెళ్ళాం, ఇంకా అది ఏంటో మీరు చూడండి అంతే. చిత్తూరు లాంగ్వేజ్ అలా వైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మీతో పాటు ఇంకోళ్ళు కూడా మాట్లాడుతున్నాను, ఆయన కోసం వెతుకుతున్నాను. ఒకనే అలా వైకుంఠపురం అంటే ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు అలా వైకుంఠపురం. దాని తర్వాత పుష్ప ఇప్పుడు 1, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మరి 2. ఇవి మీ కెరియర్కి ఏ స్థానంలో నుంచే పెట్టే సినిమాలు అనుకుంటున్నారు? డెఫినెట్లీ 2020లో బెస్ట్ ఫిలిం అండ్ డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ బెస్ట్ ఫిల్మే చేయాలనుకుంటున్నాం. మనం వచ్చే ఫిల్మ్ బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటాం కదా. సో న్యాచురల్లీ బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నాం. సార్ రవి గారు అలా కాదు, కమర్షియల్గా చూసుకుంటే 2020 స్టార్టింగ్లో అలా వైకుంఠపురంతో రికార్డ్ చేశారు. అంటే దీంతో కూడా ఆల్రెడీ బజ్ మీకున్న పెర్ఫార్మెన్స్ చాలా బాగా పిండాడని ఇప్పుడు మీరు చెప్పారు. అంటే కమర్షియల్గా ఆయన చెప్పినట్టు క్యారెక్టర్ ఆయన పిండారు, నేను క్యారెక్టర్ అప్ చెప్పాను అంతే. అదే 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 అందులోనే సెంటిమెంట్ పాల్ ఎక్కువ తీసుకున్నారా మీరు, ఫైట్స్కి ఎక్కువ బాగా ప్రెజర్ ఫీల్ అయ్యారా అనేది? తను ఎందుకు చెప్పినట్టంటే నిజంగా చెప్పాలంటే ఏ ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్ కన్నా కూడా ఒక కమర్షియల్ హీరోకే చాలా ఎక్కువ కష్టం ఉంటుంది. ఒక కమర్షియల్ హీరో అంటే మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి. మర్చిపోయాను క్వశ్చన్. సార్ రవి గారు సార్ చెప్పలేరా ఉండే సార్, నేను వెంకట్ 10TV సార్. ఆల్రెడీ అంటే మీరు ఇప్పటిదాకా సినిమాలు మీద చేస్తే తెలుగు, ఆ తర్వాత మీ సినిమాలు మలయాళం డబ్బు అయ్యాయి, కానీ ఇప్పుడు మొత్తం కూడా పాన్ ఇండియా చేస్తున్నారు సార్. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? దాంతోపాటు డబ్బింగ్ మీరు ఆల్ లాంగ్వేజ్ చెప్పారా, ఎట్లా అనిపించింది ఏంటి అసలు? లేదండి, తెలుగు వరకే డబ్బింగ్ చెప్పాను, ఇంకా వేరే లాంగ్వేజెస్లో చెప్పలేదు. ఎందుకంటే నాకు తమిళ్ వచ్చు, కానీ సినిమా బాగా రావాలని నేను చెప్పలేదు. ఎందుకంటే డెఫినెట్లీ నేను డబ్బింగ్ చెప్తే సినిమా పాడైపోద్దని తెలుసు. నాకేమీ నా సొంత పైత్యం నాకు ఉండదు. ఒక సినిమా చేసేప్పుడు సినిమా బాగుండాలి అనుకుంటాను. తమిళ్లో ఎవరైనా ఆ క్యారెక్టర్ కరెక్ట్గా తమిళ్ డిక్షన్ అంటే ఒక యాక్సెంట్ డిక్షన్ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అది సినిమా చూసేప్పుడు చాలా ఫీలింగ్ తీసుకొస్తుంది. సో డెఫినెట్లీ ఒక తమిళ్ పర్సనే చెప్పాలి, ఒక మలయాళం పర్సనే చెప్పాలి, ఒక హిందీ పర్సనే చెప్పాలి. ఇప్పుడు మన ఎంత కాదన్నా ఒక హిందీ యాక్టర్ మన తెలుగు డబ్బింగ్ చేశాడంటే మన తెలుగు మాట్లాడినా మనకు కొడుతూ ఉంటుంది. సో అలాగే నేను తెలుగు వ్యక్తిని, నేను ఏ లాంగ్వేజ్ మాట్లాడినా అవతల వాళ్ళు కొడుతూ ఉంటుంది. సో అది డిస్టర్బ్ చేయకుండా సినిమా క్లీన్గా ఉండాలని ట్రై చేసాం. అండ్ మీరు అడిగిన దానికి ఇప్పటివరకు సినిమాలు ఎక్కువ మలయాళం అండ్ తెలుగులో వచ్చేది, తెలుగు కాకుండా మలయాళంలో వచ్చేది. ఈసారి మాత్రం ఆల్ 4 లాంగ్వేజెస్ ఆల్ 5 లాంగ్వేజెస్ అనుకున్నాం, ఇంక్లూడింగ్ హిందీ. మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ కింద ట్రై చేయాలనుకున్నాం. ఐ థింక్ ద జర్నీ స్టార్టెడ్. ఇది ఎలా ఓపెన్ అవుద్ది ఏంటి అనేది విల్ నో ఇన్ అనదర్ 1 week's టైం. సుకుమార్ గారు ఇక్కడ అండి సురేష్. అంటే మీ సినిమాల్లో ఇప్పటివరకు చూస్తే మేకింగ్ కానీ బ్రిలియన్స్ కానీ గ్రాండ్గా ఉంటాయి. ప్రీవియస్ ఫిల్మ్ రంగస్థలంలో అయితే మేకింగ్ బ్రిలియన్స్తో పాటు ఒక అంటే డిస్క్రిమినేషన్ పాయింట్ రేస్ చేశారు. సో ఈ మూవీలో ఎలాంటి కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే మీ నుంచి? ఇది ఒక క్యారెక్టర్కి ఎమోషనల్ జర్నీ అండి. ఇది చాలా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ ఎమోషన్సే ఉంటాయండి. ఇది ఒక పుష్ప అనే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ. అంటే మీకు అందరికీ పుష్ప పోస్టర్ కనిపిస్తుంది, కానీ సినిమా అంతా ఎమోషనల్ ఉంటుంది అని చెప్పాలంటే. సార్ సుకుమార్ గారి గురించి మీరు అడుగుతున్నప్పుడు సుకుమార్ గారు చెప్పలేరు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను సార్. ఇది నాకు సంబంధించిన పుష్ప అనే సినిమాల్లో నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నాను. నేను ఫీల్ అయింది అంటే నేను సినిమా చేసిన యాక్టర్ పరంగా చెప్పట్లేదు. నేను సుకుమార్ని ఒక ఆడియన్స్గా బయట నుంచి ఒక డైరెక్టర్ వర్క్ ఎలా ఉందో చూస్తే నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, సార్ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు,
కమర్షియల్ సినిమాని ఇలా కూడా చెప్పచ్చా అనేలాగా తీశాడు సినిమా. ఇందులో ఏ ఎగ్జాజరేషన్ లేదు. రేపు నిజంగా మీరందరూ సినిమా చూసి బాగుందని బ్లెస్ చేస్తే మాత్రం, మీకు సినిమా కానీ ఒక మ్యాజిక్ లాగా కనెక్ట్ అయితే మాత్రం సుకుమార్ గారికి మామూలు పేరు రాదు. ప్రతి డైరెక్టర్ వచ్చి సుకుమార్ గారితో పర్సనల్గా సార్ మిమ్మల్ని కలిసి మీరు ఎలా కన్సీవ్ చేశారు సార్, ఏంటి సార్ ఇలా తీయచ్చా సార్ సినిమా అనేది ఒక్కొక్కరు వచ్చి క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్లో తిరుగుతా. సార్ సార్ దేవి గారు నేను నా వర్క్ అయితే నేను సిగ్గుపడుతూ చెప్పగలను, కానీ అవతలాల గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అది అవతల విషయం వాళ్ళు ఎంత బ్రిలియంట్గా చేశారు. నాకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తి లేదు. పిచ్చెక్కిచ్చేస్తాడు మీకు సినిమా. నేను చెప్తున్నా, తను తీసిన విధానం రేపు అది హిట్ అవుద్దా, బ్లాక్ బస్టర్ అవుద్దా, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. తన క్రాఫ్ట్ మాత్రం, తన ఎడిటింగ్, తన ఒక సీన్ కన్సీవ్ చేసిన విధానం, తన రాసిన విధానం, ఆర్టిస్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మేకప్ టు డైలాగ్ టు ఎవ్రీ సింగిల్ థింగ్ రేపు మీ సినిమాలో చూస్తారు. ఇదైతే నేను బల్ల గుద్ది చెప్పగలను ఆయన గురించి. సార్ దేవి గారు దిస్ ఇస్ రాజేష్ మన్నే. దేవి గారు సార్ రేంజ్ అనేది మీరు చెప్పండి సార్. మేము సినిమా చేస్తాం, రేంజ్లు మీరు చెప్పండి. మేము సినిమా వరకు మాత్రం కష్టపడతాం. మేము ఇద్దరం ఏమనుకున్నామంటే సినిమా బాగుండాలి. ఇంక ఎంత బాగుంటుంది ఇది, ఒక కొత్త విషయం ట్రై చేస్తున్నాం, ఏదో ఒక మ్యాజిక్, ఏదో ఒక ఆయన చెప్పినప్పుడు ఒక మ్యాజిక్ కుదిరింది. సో డెఫినెట్లీ దీని బెస్ట్ పొటెన్షియల్ ఎంత అనేది రేపు మీరు చూసి చెప్తే మీరు బ్లెస్ సార్. ఇది ఎలా ఉంటుందంటే సార్, ఒక పూజారి పళ్ళని తీసుకొస్తారు సార్ ఆరతీయాలని, అవతల ఎంత వేస్తారని అది వాళ్ళ ఇష్టం. ఇది కూడా అలాంటిదే. మీరంతా బ్లెస్ చేస్తారని మీ ఇష్టం సార్, అది నేనేమో సార్ చెప్పడానికి. సార్ సుకుమార్ గారు ఇక్కడ అంటే ఒక స్టోరీ జరుగుతూ ఉండగానే దానికి లింకప్ చేస్తూ చాలా సబ్ స్టోరీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అది చాలా థ్రిల్గా ఉంటుంది ఈ సినిమాలో అని చెప్పేసి ఒక టాక్ అనిపిస్తుంది. సో దాని గురించి సరే టాక్. అవునండి, అవును, సబ్ స్టోరీస్ లింకప్ అయి ఉంటాయి. మీరే చెప్పేసారు మన ఆన్సర్. ఇంకోటి అంటే బన్నీ గారు, నేషనల్ క్రష్ రష్మిక గారు, ఫహద్ గారు ఇలాంటి ఒక బ్రిలియంట్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు మీ వర్క్ ఈజీ అయిందా ఇంకా కష్టం అయిందా? అదే నేను యాక్చువల్గా మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ఫహద్ గారితో ఆయన ఫఫా అంటారు మలయాళంలో, సో ఫఫా అని అలవాటు అయిపోయింది. సో ఫహద్ ఫాజిల్తో అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ హిమ్ సీరియస్గా. అంటే ఈ సినిమా యాక్చువల్గా ఈ సినిమా అంతా ఫ్రాంక్గా చెప్పాలంటే సునీల్ గారు ఈజ్ ద మెయిన్ యాంటగానిస్ట్. సునీల్ గారు మెయిన్ విలన్ ఈ సినిమాది. సో అంటే ఈ సినిమా వరకు. బట్ ఎండ్ హీ కంటిన్యూ చేసేవారు అంటే, ఎండ్ వచ్చి కరెక్ట్ పంచ్తో కంటిన్యూ చేసేవాళ్ళు ఎవరు అంటే ఫహద్ ఫాజిల్ గారు. సో గివ్స్ అన్ ఎండ్, కరెక్ట్ ఎండ్ ఈ సినిమాకి ఇచ్చి దాని పుష్ప 2కి హిల్ లింక్ అప్ ద మూవీ. సో విషయం ముందే చెప్పాలి మీకు నేను. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి తనతో, చాలా మంచి ఎక్స్పీరియన్స్. గ్రేట్ టు వర్క్ విత్ హిమ్. చాలా సౌత్ ఇండియాలో ఈజ్ ఐ థింక్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టు. అలా ఆర్టిస్ట్ని వీళ్ళిద్దరిని ఒక బన్నీ గారిని తన్ని ఒక స్క్రీన్ పై చూడడానికి నాకు చాలా అనిపించింది. సో ఇంకొకసారి నేను ఫఫా గురించి మాట్లాడతాను డెఫినెట్గా. మీరు అవకాశం వచ్చినప్పుడు ఆయన ఫహద్ ఫాజిల్ గురించి మాట్లాడతాను సెపరేట్గా. సుకుమార్ గారు ఒక క్వశ్చన్. మీరేమో మిస్టర్ పర్ఫెక్ట్, రాసిందే రాస్తారు, తీసిందే తీస్తారు, టైం తీసుకుంటారు, రాసిందే రాస్తారు మిస్టర్ పర్ఫెక్ట్ సార్. కానీ బన్నీ గారు డిసెంబర్ 17 రావాల్సిందే అని టార్గెట్ ఫిక్స్ చేసినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ అండి, మీ ఇద్దరి మధ్య ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఉండొచ్చు కానీ సార్ డైరెక్టర్గా మీరు ప్రెజర్ ఫీల్ అయ్యారా? నేను ఇంకోటి చెప్తా, డిసెంబర్ 17 రావాలని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇది నేను అడిగితేనే వచ్చేది కాదు. ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ నా మీద తోసేస్తారు కానీ కన్వీనియంట్గా వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఆయన అడిగి ఫస్ట్ అక్టోబర్ 12 కాకపోతే ఎప్పుడు అనుకుని డిసెంబర్ 17 బెస్ట్ అని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ ఇది. ఇది కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్. కానీ ఒకటి చెప్తాను మీకు, నేను 17th రావాలని ఒక డెసిషన్ జరిగినప్పుడు నిజంగా కూడా బన్నీ గారు అనొద్దు, ఎందుకంటే అందరం కలిపి డెసిషన్ తీసుకున్న డెసిషన్ ఇది. కానీ రావాలా వద్దా అనేది నేను చెప్పాలి. మనం డెసిషన్ తీసుకున్నప్పుడు అందరూ కలిసి, అంటే వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు 17th రాగలమా, వస్తే చాలా బాగుంటుందని. నేను ఏమనుకున్నానంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే పాండమిక్ వచ్చి బ్రేక్ అయింది. ఎప్పుడు మార్చ్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా మార్చ్ 18th షూటింగ్ అంటే లాక్డౌన్ ప్రకటించేశారు. లాస్ట్ కూర్చున్నారు మార్చ్ 21. అప్పుడు అవి కూర్చున్నాం 6 నెలలు కూర్చున్నాం.
మళ్ళీ నవంబర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఒక 3 months అయిపోయి మళ్ళీ లాక్డౌన్. సో నాకు భయం వేసింది, ప్రొడ్యూసర్ ఇంత మనీ పెడుతున్నారు, మీరు 17th కదా వీళ్ళు కమ్మండి అంటే, లేదంటే ఎక్కడ సినిమా ఎక్కడ ఉంటుందో, సినిమా థియేటర్స్ ఇవన్నీ ఇంత భయంలో నేను 17th అన్నాను. కానీ అలాగని ఈ సినిమాకి ఏం తక్కువ చేయాల. కొన్ని CGI ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్గా, బికాజ్ ఇంత ఫాస్ట్ చేసినప్పుడు అలాంటి చిన్నవి తప్ప ఐ థింక్ కంఫర్టబుల్గానే సినిమాని కంప్లీట్ చేసాం. నేను ముందే ఫిక్స్ అయిపోవడం వల్ల కంఫర్టబుల్గా సినిమా కంప్లీట్ చేసాం. సార్ నేను ఇప్పుడు చెప్తా, సుకుమార్ గారు చూసేది సుకుమార్ గారికి తప్ప, నేను పేపర్ మీద రాసితే మీకైతే కనపడదు సార్ అది. సుకుమార్ గారు ఇక్కడ సార్ ఇక్కడ హై సో మై క్వశ్చన్ మైక్ ఉంది ఇక్కడ. అదే ఒకసారి ఇవ్వండి. సో ఐమ్ తరుణ ఫ్రమ్ TV9. హై. సో బేసికలీ నా క్వశ్చన్ టు అల్లు అర్జున్, మీరు చాలామంది హీరోయిన్స్ వర్క్ చేశారు. ఇందాక నేను రష్మికతో మాట్లాడేటప్పుడు తను చెప్పారు శ్రీవల్లి పుష్ప కెమిస్ట్రీ చాలా బాగా వచ్చింది, వీఆర్ లైక్ మేబీ చాలా మూవీస్ ఇంకా చేయొచ్చు మేమిద్దరు. ఎలాగో చేస్తాం కదా పార్ట్ 2 పుష్ప పార్ట్ 2 కాకుండా కూడా. సో యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రష్మిక, బికాస్ యూ వర్క్ విత్ సో మెనీ యాక్ట్రెసెస్, తనతో ఆ స్పెషల్ ఫీలింగ్ ఏంటి? నంబర్ 1 ఏంటంటే రష్మిక గారితో ఫస్ట్ ఏంటంటే మనం కౌంటర్ ఆర్టిస్ట్తో పనిచేసేప్పుడు దే షుడ్ బి ఓపెన్. నేనైతే జనరల్గా ఓపెన్గా ఉంటా. అంటే ఇప్పుడు నేను లైన్స్ నేర్చేసుకున్నాను, ఇదే చెప్తా, ఇది అవతల వాళ్ళు చెప్తుంటే అంటారు, కానీ వాళ్ళు బయటకి యాక్చువల్లీ ఎక్కించుకోరు 90% ఆఫ్ ది ఆర్టిస్ట్. డైరెక్టర్ ఒక విషయం వచ్చి సార్ ఇది ఇలా అంటే ఓకే సార్ చేసేద్దాం అంటాడు, కానీ అసలు ఏం చెప్తున్నాడు అవతలోడు, ఎందుకు అక్కడి నుంచి కెమెరా నుంచి లేచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచున్నాడు, నాకు ఏంటో చెప్తున్నాడు. నేను చూసిన ఎక్స్పీరియన్స్లో 90% ఆఫ్ ద పీపుల్ క్యాచ్ చేయరు. షీ ఈస్ గిఫ్టెడ్. ఫస్ట్ ఆ అమ్మాయి క్యాచ్ చేయగలదు. షీ ఈస్ గాట్, ఐ థింక్ హర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ హర్ అబ్జార్ప్షన్ పవర్. షీ కెన్ అబ్జార్బ్ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారని షీ కెన్ అబ్జార్బ్. సో తన లోపల నేను షీఈ్ లైక్ అంటే మీకు ఎలా చెప్పేది, తను ఏమైనా చేయగలదు డైరెక్టర్ కెపాసిటీ బట్టి. డైరెక్టర్ తనతో ఏవైనా చేయించగలరు. షీ హ్యాస్ ద కెపాసిటీ టు డూ ఎనీథింగ్ అని నాకైతే పర్సనల్గా అనిపించింది. ఐ థింక్ దట్ ఈస్ హర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. ఇదే పాయింట్ లో ఒక విధంగా ఎక్కువ ఆలోచించకుండా అయితే చెప్పించేయగలదు. సూపర్. అండ్ ఐ థింక్ ఇదే పాయింట్ లో ఐ షుడ్ ఆస్క్ రష్మిక యువర్ కమెంట్స్ ఆన్ దట్. యా యాక్చువల్లీ రష్మిక కాంప్లిమెంటెడ్ యూ. అల్లు అర్జున్ గారితో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలని ఉంది చాలా మందికి. ఫర్ మీ పర్సనల్గా ఏంటంటే ఐ థింక్ ఒక సెట్కి వెళ్ళేటప్పుడు ఏం తెలియకుండా ఒక స్టార్టర్ లాగా, ఒక బేబీ లాగా వెళ్ళిన సెట్కి. అక్కడ సార్ చెప్పినట్టు ఐ థింక్ దట్ సెట్, పుష్ప సెట్ వాజ్ జస్ట్ మై లెర్నింగ్ ప్రాసెస్. అన్నీ చూసుకొని నేర్చుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, వాట్ కెన్ వీ డూ న్యూ అని కాన్స్టెంట్లీ ఎవ్రీ డే ఒక లెర్నింగ్ ప్రాసెస్ అయింది. అండ్ ఆల్సో like with a star like him, I think that's what is a plus point. He's willing to teach. Like not everyone is willing to teach you. You learn, but wherever mimmalni meeku nerpiste, then you can learn it even easier, you know. So I think he's just been teaching me so much, and today Srivalli is because of him. So hats off. డిఎస్పీ గారు సుకుమార్ గారు సార్. సో డిఎస్పీ గారు మీరు చూస్తే ఏంటంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ కనిపించాయి. ఏ పర్ఫార్మర్కి ఏంటంటే అన్నీ తనన్నట్టు బన్నీ గారు అన్నట్టు ఏంటంటే రిసీవింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. తను చాలా ప్యూర్ సోల్. చెప్తా కానీ రష్మిక ఈజ్ ఎ ప్యూర్ సోల్. అంటే తను అంటే ఏదైనా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట. అంత చిన్న ఇగో ఉండదు, ఏముండదు, చిన్న పిల్లలు ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక తాత్వికురాల్లో ఉంటుంది, రెండు ఉంటాయి. చిన్న కిడ్ అట్ ద సేమ్ టైం సెయింట్ కూడా. సో డెఫినెట్లీ షీ విల్ బికమ్, తన నేషనల్ క్రష్ ఏమో తెలియదు కానీ వెరీ బిగ్ పర్ఫార్మర్ అవుతుంది ముందు కరెక్ట్ క్యారెక్టర్స్ వస్తే కనుక చాలా మంచి పర్ఫార్మర్ అవుతుంది. రియల్లీ నేను నిజంగా చాలా అమేజింగ్ సీరియస్లీ రష్మిక. ఐ వాంట్ టు టెల్ యూ వన్ డే, బట్ నో ఐమ్ టెలింగ్, ఓకే, ఐ టెల్ యూ పర్సనల్లీ. సుకుమార్ గారు ఇక్కడ సార్ పురుషులందు పుణ్యపురుషులు వేరే అన్నట్టుగా హీరోలందు సుకుమార్ హీరోలు వేరు. వాళ్ళకు లెక్క ఉంటుంది, దానికో తిక్క ఉంటుంది. అది మీకు సెంటిమెంటా, మీ సక్సెస్ సీక్రెటా? అదే లేదండి, అంటే క్యారెక్టర్ ఒకసారి అనుకున్నప్పుడు దాని క్యారెక్టర్కి అనుకూలంగా మనం ఏది ఊహించుకున్నామో అది అనుగుణంగా ఇక్కడే నేను చెప్పలేను. అంటే ఒకటి ఇలా
ఏదో కొత్తగా చూపిద్దామని మాత్రం ట్రై చేస్తుంటాను. కొత్తగా అంటే నాకు నా బ్రెయిన్కి అది ఎగ్జైట్ చేసే వరకు, ఇలా ఉంటే ఎగ్జైట్ అవుతున్నాను, ఇలా ఉంటే ఎగ్జైట్ అవుతున్నాను, ఎగ్జైట్ చేసే వరకు నేను ట్రై చేస్తాను, అంతే, అంతమించి ఏం లేదు. దేవి గారు అది ఆయన చెప్పింది నార్మల్గా అయితే సార్, ఈ విషయం నా సినిమాలో మాత్రం నన్ను ప్రేమించి అయితే తీశారు సార్, అదైతే ఎక్స్ట్రా లవ్ ఉంది. దేవి గారు సార్, దేవి గారు మీరు ఆయన మళ్ళీ అందరు డైరెక్టర్తో హీరోలతో పని చేయాలి కాబట్టి ఆయన ఆ మాట అనలేరు, కానీ నాకు అనిపిస్తుంది నా మీద ఎక్స్ట్రా లవ్తో తీసాడు. థ్యాంక్ యూ. దేవి గారు మీ ముగ్గురు కాంబినేషన్లో సినిమా అనగానే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మీ మ్యూజిక్ మీద ఉంటుంది, బికాస్ ఫస్ట్ వచ్చే మీ సాంగ్సే. సో ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యారు? ఇప్పుడు సమంత సాంగ్ వచ్చి మిలియన్స్ కొడుతుంది, సో ఆ సాంగ్ ఎంత హెల్ప్ అవుతుంది? యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే అవును ప్రెషర్ ఫీల్ అయితే జనం వినేదే మ్యూజిక్, మళ్ళీ మ్యూజిక్ చేయడం ప్రెషర్ ఫీల్ అయితే మ్యూజిక్ ఏం చేస్తాం. సో నేను ఇప్పటికీ ఇలా ఆడుతూ పాడుతూ ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నానంటే దానికి కారణం నా లైఫ్లో ఇప్పుడు ప్రెషర్ అనేది ఫీల్ అవ్వలేదు, అవ్వను కూడా. అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతా. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నువ్వు అలా ఫీల్ అవుతాడు, అది ప్రజలను తెలియదు బాబు దానికి, అంతే. లేదు ఎక్సైట్మెంట్, ఎందుకంటే నేను చెప్పాను కదా ఆ స్క్రాచ్ సుక్కుబాయ్ చెప్పే ఆ ఒరిజినల్ ఐ మీన్ ద స్క్రిప్ట్ కానీ బేసిక్ థాటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సో దట్ ఎక్సైట్స్ యూ యాజ్ అన్ ఆర్టిస్ట్, ఐ మీన్ యాజ్ ఎ క్రియేటర్. అది నేనే కదా, నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ఇట్ మైట్ బి అ రైటర్ ఆర్ ఎ కొరియోగ్రాఫర్ ఆర్ స్టంట్ మాస్టర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మాట. సో దట్ సేమ్ ఎక్సైట్మెంట్ డ్రైవ్స్ మీ ఏ సినిమాకైనా సరే. సో అది ఫస్ట్ నేను ఫీల్ అయిపోతా, ఆల్రెడీ సాంగ్ చేస్తాం ఇది. ఇప్పుడు మనిషి ఇంకోటి చెప్తానండి, మంచి విషయం యాక్చువల్గా, వాట్ వీ ఇమాజిన్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, దిస్ వీ హ్యావ్ టు బిలీవ్. సో నేను పాట చేసేటప్పుడే మీరు మైక్ తీసుకుని అడగాలనుకుంటున్నారు, కన్ఫర్మ్ దీంతో మీరే అడుగుతారు, ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు. అది చూస్తే నేను త్వరగా ఫినిష్ చేయడం టెన్షన్ నాకు పెరుగుతుంది. అయితే ఓకే చూసారా గెస్ట్ చేస్తాం కదా, అలా గెస్ట్ చేయడమే వర్క్. ఏంటంటే ఇప్పుడు ఈ పాట చేస్తాం, సుక్కుబాయ్ ఇలా తీస్తాడు, బన్నీ ఇలా చేస్తాడు, జనం అసలు గోల పెడతారు. నెక్స్ట్ మనం యూఎస్ వెళ్ళినప్పుడు ఈ పాట పాడతాం, అప్పుడే అక్కడ ఉంటుంది నా ఇమాజినేషన్. నేను సినిమా గురించి ఆలోచించను. ఫైనల్గా మనం యూఎస్లో బిడ్డ అంటే అంటారు కదా వాళ్ళు, అక్కడ మనం ఇమాజిన్ చేయాలి. ఓకే, ఆల్వేస్ ఎయిమ్ ఫర్ ద స్కై. అప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం వీఆర్ ఇన్ ద సక్సెస్ జోన్ అన్నమాట. అది మనకు కాకుండా ఎవడికెళ్తుందండి, ఇంకా ఏ బిడ్డ ఇది మన అందరి అడ్డ. సో నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను కాబట్టి నేను హ్యాపీ. దానికి కరెక్ట్ చెప్పాను. ఓకే సార్, అండ్ ఈ ఒక్క విషయం నేను చెప్తా, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ ప్రాసెస్లో ఉన్న వ్యక్తులు, నేను ఆ ప్రాసెస్లో లేను. వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేసుకున్నాను, అలా లిరిక్లు మాట్లాడుకుని అలా స్టింగ్ మాట్లాడతారు, నేను ఊరికే వచ్చే లాస్ట్లో. కాకపోతే ఐమ్ ద ఫస్ట్ ఆడియన్, ఆ ప్రాసెస్ అంతా దగ్గర నేను చూస్తాను కాబట్టి. సార్ వాళ్ళందరూ పిచ్చ హైలో ఒక ట్రిప్లో ఉంటారు సార్, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, ఆర్య అప్పటి నుంచి అసలు డార్లింగ్ ఈ సాంగ్ ఏంటంటే డార్లింగ్ ఇలా అనుకుంటున్నాను నేను, ఇలా అనుకుంటున్నాను అని దేవి అలా అయితే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి ఆయన. వీళ్ళిద్దరికి మళ్ళా చాలా పెద్ద ప్లస్ ఏంటి, బోస్ గారు సార్ మీరిద్దరు ఇలా అనుకుంటే మాత్రం ఇది ఇలాగే రాయాలి సార్ ఆయన. వీళ్ళు ముగ్గురు ఎనర్జీ అద్దిరిపోద్ది. అంటే ఒక సింపుల్, వెరీ సింపుల్ విషయం. నేనేదో వచ్చా ఆర్య 2 అప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం, ఎందుకంటే అంటే అమలాపురం హిట్ అయింది, ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో ప్రతిసారి ఐటమ్ సాంగ్ హిట్ అయింది. నేను వచ్చా, ఆ డార్లింగ్ అప్పటికప్పుడు అనుకున్నారు, మధ్యాహ్నం సరే నేను వెళ్తాను, వెళ్ళి తినేసి వస్తాను అన్నాను. అప్పటికి సాంగ్ ఏం లేదు, ఇద్దరు కూర్చున్నారు, నేను వెళ్ళా తినేసా వచ్చేసా. వచ్చిన తర్వాత దేవి పిలిచి డార్లింగ్ సాంగ్ వచ్చింది తింటావా అని అన్నాడు. ఓకే అంటే రింగ 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 అని ఫన్ మస్తీ చేస్తుంటారు సార్. వీళ్ళు ఎంజాయ్ చేస్తేనే జనం పాట విని ఎంజాయ్ చేస్తారు. సో వీళ్ళు బేసిక్లీ ప్రెషర్ ఫీల్ అవ్వరు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం కరెక్ట్. నేను ఏ విషయంలో కానీ సాంగ్స్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం. నేను దేవి బోస్ గారు సుక్కుబాయ్ డాన్స్ కూడా చేస్తారు యాక్చువల్గా. రింగరింగాకి సుక్కుబాయ్ డాన్స్ చేసిన వీడియో ఇంకా ఉంది నా దగ్గర, రిలీజ్ చేస్తుంది. చూపే బంగారం ఆయన యాక్చువల్లీ చూపే బంగారం నేను వేసాను అనుకున్నారు, అది సుకుమార్ గారు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది ఉండే స్టెప్ అది. సుకుమార్ గారు యూజువల్గా 2 పార్ట్లో సినిమా తీసినప్పుడు వినిపించట్లా, యాక్చువల్గా అదే అంటున్నానంటే సుకుమార్ గారిది స్క్రిప్ట్ ఎంత డిఫరెంట్ ఉంటుందో ఆయన లిరికల్ థాట్స్ కూడా అంత డిఫరెంట్గా ఉంటాయి. సో దట్స్ వై ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ డిఫరెంట్ జోన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనది, బోస్ గారిది, నాది, ముగ్గురిది కూడా అది ఇప్పుడు బన్నీ అన్నట్టు మేము ఫస్ట్ ఎక్సైట్ అయిపోతుంటాం, చాలా క్వశ్చన్స్ రాసేస్తుంటారు, అది ఓకే అనుకుంటారు, మళ్ళీ నైట్ డార్లింగ్ ఇది వేరేదో చేద్దాం అంటారు ఆయన. బోస్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మేము కూడా ఏంటంటే సుక్కుబాయ్ మళ్ళీ ఇంకోలాగా ఏమైనా లిరికల్ అప్రోచ్ అవుదామా అంటే మేము ఇప్పటివరకు ఎప్పుడు మాకు ఎలా అలవాటైపోయిందంటే
సుక్కు ఇలా అన్నారంటే అందులో ఏదో మీనింగ్ ఉంటుంది అనే అనే ఆ నమ్మకం మాట అది. వెంటనే బోస్ గారు ఓకే అండి చేసేద్దాం అంటారు, మళ్ళీ వేరే ట్విస్ట్ తీస్తారు. ఇలా దేర్ క్రియేటివిటీ ఈజ్ నాన్ స్టాప్ మాట. సో ఆ ఎగ్జైట్మెంట్ వల్ల అది అది ఐటమ్ సాంగ్ కావచ్చు. ఇంకోటి మీరు ఒక క్వశ్చన్ ఏంటంటే అండి, మీరు అడిగేదానికి మీరు ఐటమ్ సాంగ్ అనేది ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ మీకే, నాకు కాదు. ఓకే, నాకు ఏ బిడ్డ అన్నా ఒకటే, ఐటమ్ సాంగ్ ఒకటే, శ్రీవల్లి ఒకటి. ఇట్ ఈస్ అ సాంగ్ ఫర్ మీ. ఆ సిచ్యువేషన్కి ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ సాంగ్. నాకు డివోషనల్ సాంగ్ కూడా ఒకటే. అస్సలు మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఎప్పుడు అంట ఆల్ ఐటమ్ సాంగ్స్ ఆర్ డివోషనల్. ఓకేనా? సీరియస్గా అంటే వాట్ టేక్స్ అస్ ఆన్ టు వన్ ట్రిప్ ఈస్ డివోషనల్, ఇట్ ఈస్ మెడిటేషన్. అది ఐటమ్ అయితే ఏంటి, వేరే అయితే ఏంటి కదా. సో ఏమైందంటే ఇప్పుడు అంటే ట్యూన్ రింగ ట్యూన్ కూడా తనే నానే తనే నాన్న తనే నన్న తన అంటే నాకు ఉన్న కోరికలన్నీ నువ్వు తీర్చేవా స్వామి స్వామి రింగ 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 స్వామి 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 అంటే అది స్వామి స్వామి పాట. బట్ ద ట్యూన్ ఇస్ దేర్. అలా కెవుకేకైనా అంతే. ఇందులో బెస్ట్ ఐటమ్ సాంగ్ బెస్ట్ డివోషనల్ సాంగ్ ఏంటంటే అంటావా దాని నన్న కొండ కొండ ఎక్కైనా నీకు నేను తానా పూలు నేను పెట్టైనా ప్రసాదం అంతా నాకే ఇచ్చి కష్టాలు నువ్వు తీర్చేవా అంటావా స్వామి అంటావా స్వామి ట్యాంగ్ డాంగ్ డాంగ్ అనేస్తే అది డివోషనల్ సాంగ్. ఓకే, సో నాకు డిఫరెన్స్ ఏముండదు, యాక్చువల్గా నాకు డిఫరెన్స్ ఏముండదు. వై డూ ఐ ఎంజాయ్ రింగరింగా ద సేమ్ వే ఐ ఎంజాయ్ ఫీల్ మై లవ్. ఇట్స్ ఆల్ మ్యూజిక్ టు మీ. ఓకేనా? సో నాకు ఎవరన్నా మీరు ఐటమ్ సాంగ్ ఇలా చేస్తారంటే ఈడ ఐటమ్లా ఉన్నాడా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఐటమ్ సాంగ్ చేసి నేను ఐటమ్ రాజా నేను ఫీల్ అవుతుంటా. మేమందరం ఐటమ్ బాయ్స్. ఓకేనా? లవ్ సాంగ్ చేసాడా మనల్ని మించిన రొమాంటిక్ ఎవడున్నాడు, ఈ ఫీలింగ్ లేకపోతే వర్క్ రాదు. ఓకేనా? ఇప్పుడు ఇందులో హైలైట్ ఏం జరిగిందంటే నిజంగా నేను చాలా గర్వపడేది అంటాలో మీరు 5 million 6 million నేను అసలు ఎప్పుడు అది చూడను. ఐ మీన్ ఐ డోంట్ నో, నేను లైఫ్ ఎండ్ వరకు నేను ఆ మిలియన్స్ నాకు అర్థం కావు. లైక్ హౌ ఐ డోంట్ అండర్స్టాండ్ కలెక్షన్స్. ఒక సినిమా చూసి 2 years అది కూడా సినిమా గుర్తుందంటే అది గొప్ప సినిమా. ఓకేనా? అలాగే ఒక పాటని ఇప్పుడు రింగ 10 years తర్వాత పాట గుర్తుంది, అది గొప్ప పాట. అంతే తప్ప ఈ రోజుకి రేపటికి దట్ క్యాల్కులేషన్స్ ఐ డోంట్, ఐఎమ్ నాట్ సేయింగ్ అది నాకు అర్థం కాదు కాబట్టి నాకు తెలియదు, అంతే అంటున్నా. నా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వై వీఆర్ టాకింగ్ అబౌట్ సుక్కు నౌ? బికాస్ నాట్ బికాస్ హౌ మచ్ హిస్ మూవీస్ కలెక్టెడ్, బికాస్ నోబడీ ఈజ్ ఏబుల్ టు రీచ్ హిస్ థాట్ ప్రాసెస్. దట్స్ వై వీ రెస్పెక్ట్ సుక్కు. నాట్ బికాస్ అలాంటి హిట్లు కొట్టిన వాళ్ళు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన వాళ్ళు, కలెక్ట్ చేసిన చాలా మంది ఉన్నారు కదా. అందరూ మర్చిపోతాం మనం, కలెక్షన్స్ ఇవన్నీ మర్చిపోతాం, సినిమానే గుర్తుపెట్టుకుంటాం. మై డాడ్ ఆల్వేస్ సేస్ సినిమా ఈజ్ బిగ్గర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ అని. సో ఐ బిలీవ్ దట్. అలాగే సాంగ్ కూడా. సో ఈరోజు ఒక అద్భుతమైన హ్యాపీ ఇది ఏం చెప్పాలంటే, శోభారాజ్ గారు చాలా చాలా రెస్పెక్టెడ్ గ్రేట్ లెజెండరీ సింగర్. మై ఫాదర్ వాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హర్స్ మాట. అందుకని చిన్నప్పటి నుంచి అన్నమయ్య కీర్తనలు, దట్స్ హౌ ఐ న్యూ అన్నమయ్య కీర్తనలు. ఆవిడ అదివో అల్లదివో శ్రీహరివాసం అవి కానీ ఇవన్నీ ఆవిడే నేను ఒక వీడియో రిలీజ్ చేశారు చూసారా, గీత వాట్ ఇస్ ఇట్ ఏదో సమ్ పండుగ ఉండింది, దానికి అంటావా ట్యూన్లో డివోషనల్ గీత జయంతి అంటావా ట్యూన్లో మొత్తం డివోషనల్ లిరిక్ రాసి అంటావా మాధవ అంటావా అని శోభారాజ్ గారు పాడారు. నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఈరోజు అందరూ పోస్ట్ చేస్తున్నారు ఇది. నిన్న మా ఫ్రెండ్ ఎవరు పంపిస్తే, బట్ వీఆర్ ఆల్ ట్రావెలింగ్ కదా, ఈరోజు ఇట్స్ లైక్ బీయింగ్ పోస్టెడ్ ఎవ్రీవేర్. సో నేను అనుకున్నా ఇది నేను రికార్డ్ చేస్తున్నప్పుడు అన్నారనమాట, నేను ఇప్పుడు ఎలా అంటావో పాడానో ఈ సింగర్స్ అందరూ అలా పాడి చూపించారు స్టూడియోలో, అందరూ నవ్వి ఎంజాయ్ చేశారు. కానీ శోభారాజ్ లాంటి ఒక లెజెండరీ సింగర్ అన్నమయ్య కీర్తనలకే, ఆవిడ వల్ల అన్నమయ్య కీర్తనలు ఈ జనరేషన్కి పాపులర్ అయినాయి. ఆవిడ ఈ ట్యూను డివోషన్ అంత సిన్సియర్గా పాడి హ్యాపీ గీత జయంతిని విష్ చేశారు. ఆవిడకి నిజంగా ఈ సభలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు సుకుబాయ్ అన్నట్టు గ్రేట్నెస్ ఆఫ్ సినిమా ఏంటంటే ఆయన భాష నీకు తెలియదు, ఈయన భాష నీకు తెలియదు, అలా అర్థమైంది కదా. అలాగే మ్యూజిక్ కూడా, అందులో ఒక ఏదో ఉంటుంది, ఒక మ్యాజిక్. అది మీనింగ్ అర్థం కావక్కర్లా. ఇట్స్ ప్యూర్ ఎమోషన్ ఫ్రమ్ హార్ట్ టు హార్ట్. సో ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ ఆల్ లవింగ్ ఇట్. కుమార్ గారు పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి. హలో, దిస్ ఈస్ ఫర్ రష్మిక. మీరు అనుకున్నట్టే అల్లు అర్జున్తో నటించే అవకాశం త్వరగానే వచ్చింది. సో మీ ఈ 2 ఏళ్ల జర్నీలో మీరు గమనించిన బెస్ట్ క్వాలిటీ ఏంది అల్లు అర్జున్లో? I think the ability to analyze, the willing to teach and create magic. సార్ సుకుమార్ గారు అంటే 2 భాగాలుగా సినిమా తీస్తున్నారు కదా, 2వ భాగం మీద జనాలకి ఒక అంచనా, చూడాలని ఆసక్తి కలగాలంటే ఒక ఉత్కంఠభరితమైన పాయింట్ దగ్గర క్లోజ్ చేయాల్సి ఉంటుంది. బాహుబలి 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అందరు,
సో ఇందులో కూడా అలాంటి ఒక ఉత్కంఠపరమైన పాయింట్ ఏమైనా మేము ఊహించుకోవాల్సి ఉంటుందా? అంటే చెప్పడం కరెక్ట్ కదండి, బట్ డెఫినెట్గా మీకు అదే నోట్లో ఎండ్ అవుతుంది సినిమా అనేది. మీకు పుష్ప 2 చూడాలన్న ఉత్కంఠతతోనే సినిమా ఎండ్ అవుతుంది. డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఇస్తాను అనుకుంటున్నాను నేను. సి 1 minute, ఇప్పుడు విత్ ఇన్ ఫ్యూ మోర్ అవర్స్ ది ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు హిట్ ది స్క్రీన్స్ ఆల్ ఓవర్. ఇక్కడ అంటే దేర్ ఇస్ నో మచ్ ఆఫ్ సస్పెన్స్ లెఫ్ట్. ఈ సినిమాని మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో దేర్ ఈజ్ ఏ హెవీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఓవర్ వాట్ యూ డిడ్ ఆన్ ది స్క్రీన్. అంత ట్రస్ట్ కాన్ఫిడెన్స్ రావడానికి వాట్ రియల్లీ కాంట్రిబ్యూటెడ్ టు యూ త్రూ దిస్ ఫిల్మ్ ఆర్ త్రూ దిస్ క్యారెక్టర్? సార్ మీరు నోటీస్ చేస్తే నా ట్రస్ట్ కాన్ఫిడెన్స్, మీరు నాది ఎలా ఉందంటే నాకు అంత ట్రస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు మన విషయం గురించి మనం మాట్లాడేప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. పక్కోళ్ళ విషయం గురించి మాట్లాడేప్పుడు మాత్రం నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అది నా విషయం కాదు కదా, నాకు ఫుల్ బలం వస్తుంది. ఎందుకంటే అందులో నేను సెల్ఫ్లెస్గా ఉన్నా. సో నాకేం ఎజెండా లేదు అందులో. సో డెఫినెట్లీ వాళ్ళు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది కూడా, సుకుమార్ గారు వర్క్ రేపు ఎలా చూస్తారు, రేపు కమర్షియల్ సినిమా తీసే డైరెక్టర్స్ అందరూ సుకుమార్ గారిని ఇలా ఎలా సినిమా తీయచ్చు సార్, ఒక కొత్త సినిమాలాగా ఒక కమర్షియల్ సినిమా చెప్పచ్చా, ఒక కొత్త సినిమా తీసే డైరెక్టర్లు అందరూ సార్ ఒక కొత్త సినిమా తీస్తూ కమర్షియల్గా తీయచ్చా అని ఇద్దరు కైండ్ ఆఫ్ జానర్ ఆఫ్ డైరెక్టర్స్ ఇద్దరు సుకుమార్ దగ్గరికి వస్తారనేది నేను చాలా డీప్గా నమ్మాను. నిజంగా రేపు అది అవుతుందని నేను చాలా డీప్గా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నమ్మకం నా మీద అదే కాంప్లిమెంటరీ. అంటే తను చెప్పాడని చెప్పడం కాదని తను కాంప్లిమెంటరీ చెప్పొచ్చు, బట్ ఐ వాంట్ టు నేను తన గురించి చెప్పాలనుకోవట్లా. బికాజ్ ఇది నేను ఇప్పుడు చెప్తే మీ ఎక్స్పీరియన్స్ అనేది మీ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. జస్ట్ మీరు ప్యూర్గా వెళ్ళి తను ఎక్స్పీరియన్స్ చేయాలని. ఈ సినిమా ఫ్రాంక్గా చెప్పాలంటే మేము కాదు అసలు. సినిమా ఈజ్ అల్లు అర్జున్, పుష్ప. ఇది మీకు రేపు అర్థం ఉంది క్లియర్గా. సో ఐ డోంట్ వాంట్ టు పుల్ యూ టు యువర్ మైండ్స్ అనమాట. అంటే నా ప్యూర్గా వెళ్తే తన గురించి ఏం సంబంధం లేకుండా ప్యూర్గా వెళ్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తాను మాత్రమే. ఐఎమ్ నాట్ రివీలింగ్ ఎనీథింగ్. ఆయన ఒక మాట అన్నారు, నువ్వు వేరు కాదు నేను వేరు కాదు మన ఇద్దరం ఒకటే అని. సో ఇందులో నేనంటూ ఏం లేదు. నేను బాగా చేసినా ఆయన చేసినా, ఆయన నన్ను చేయించినా నేను ఆయనలాగా చేసినా అది మాదే. నాది కూడా కాదు అది ఆయనదే, ఆయనది కూడా అంటే రేపు అందరూ ఆయనదే అంటారు. రేపు చూడండి మీరు ఎక్కడ నా పేరు కనిపిస్తే నా పేరు కనిపించదు. కాదు నాది కాదంటే అది నీది కాదా, నాదంటే అది నీది కాదా, రేపు చూడండి. ఓకే సారీ ఎక్కువ ఇక్కడ లవ్ స్టోరీ జరుగుతుంది చూస్తున్నారా? తగ్గేదిలే డైలాగ్ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఎక్కేసింది బాగా. సో ఆ సిగ్నేచర్ మూమెంట్ ఎలా వచ్చింది అసలు? నేను యాక్చువల్లీ సారీ కంప్లీట్ చేయండి. సారీ మీరే ఆ డైలాగ్ విని యాడ్ చేశారా లేకపోతే డైరెక్టర్ గారే మీకు చూపించారా? యాక్చువల్లీ నేను సినిమాకి వేరే ఏదో జెస్చర్ ఏదో అనుకున్నాం. అదిను ఎందుకో ఏ విషయంలో ఇలా అంటుంటే నాకు గుర్తులేదు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఏదో ఫైట్ చేసినప్పుడు ఇలా అంటున్నాను, ఒక 2 సార్లు ఏదో ఇలా అన్నా, ఇది ఒకసారి 1-2 సార్లు ఇలా ఏదో జెస్చర్స్కి యాక్సిడెంట్గా అన్నానో లేదు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏదో అన్నానో నాకు గుర్తులేదు. నాకు ఒక పాయింట్లో మాత్రం గుర్తుంది, డైరెక్టర్ గారు వచ్చి మనం ఏదో జెస్చర్ అనుకున్నాం కదా అది డ్రాప్ అయిపో, ఇది అదిరిపోయింది, నేను చూస్తున్నా ఇది అదిరిపోయింది, నువ్వు ఎందుకో ఒకసారి 1-2 సార్లు చేయమన్నాను, నువ్వు చేసావు, అది బాగా వర్కౌట్ అయిపోతుందని నేను ఫైట్ మధ్యలో చెప్పారు ఆయన. అసలు అప్పటి నుంచి ఇలా అంట మొదలుపెట్టాను. దానికి తగ్గేదిలే డైలాగ్ తర్వాత యాడ్ చేసాం అంతే. ముందు ఫైట్లో ఒక పంచ్ ఇచ్చిన తర్వాత ఏదో బాగుంది అనిపించింది. విల్ డూ హియర్, చూద్దాం ఇక్కడ పెట్టి చేద్దాం ఒకసారి. అంటే రకరకాల బాడీ లాంగ్వేజ్ ఏదో ఒకటి మాత్రం కన్ఫర్మ్, ఒకటి డిసైడ్ ఏంటంటే మేము ఏదో ఒక బాడీ లాంగ్వేజ్ ఒకటి క్రియేట్ చేయాలి, అది క్యారెక్టర్ వాడుతూ ఉండాలి హై పాయింట్స్ అనేది అనుకున్నాం. అది కన్ఫర్మ్. దానికోసం వెతుకుతున్నాం, రకరకాలు వెతుకుతున్నాం. కాసేపు ఇలా ఉందామా లేకపోతే ఇలా ఉందామా వెతుకుతున్నప్పుడు ఎప్పుడో సడన్గా తను మామూలుగా చేసి ఇలా అనుకుంటుంటే చూసి ఇలా అనుకుంటాను, వాళ్ళు ఇలా అనుకుంటే అరే బాగుంది డార్లింగ్ ఇదేదో అని చెప్పి అవునా కాన్ఫిడెన్స్ లేదు. కానీ తర్వాత లేదు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, డెఫినెట్గా ఇట్ ఈస్ అదిరిపోద్ది. సో విల్ డూ సంథింగ్ అంటే ఇంప్రొవైజ్డ్. అండ్ సార్ మీ రంగస్థలం వరకు ఒక్క నిమిషం, ఆ లైట్ నిజంగా ఆఫ్ అయిందా లేదంటే ఇంకా చాలని మీరే ఆఫ్ చేసి నాకు సిగ్నల్ ఇస్తున్నారా? లేదు నాకు డౌట్ వస్తుంది. సుకుమార్ గారు చెప్పండి మూవీ వరకు హీరో ఎప్పుడు ఇదే లాస్ట్ ఫిజికల్ గా ఫిట్ గా అండ్ స్టైలిష్ గా ఉండేవారు. సో లైట్ కూడా చెప్పింది గ్యాప్ ఏలేదు. సారీ రంగస్థలంలో సారీ రంగస్థలంలో కొంచెం డెఫ్ అండ్ ఈ మూవీలో కొంచెం షోల్డర్ ఎందుకు ఇలాగా మాస్ లుక్ లో అండ్ కొంచెం ఏదో ఒక డిఫెక్ట్ పెడుతున్నారు ఎందుకు? హీరో ఆయనకు నార్మల్గా ఉంటే నచ్చదు సార్, ఏదైనా ఆయన స్ట్రైట్ లైన్ కూడా వంకరగా ఉంటుంది. సుకుమార్ గారు
సార్ సునీల్ని విలన్గా మెయిన్ విలన్గా చూడడానికి మీరు అంటే ఆయన్ని కమెడియన్గా చూసాము, అంటే వేరే భాషల్లో తెలియదు కానీ మన దగ్గర వచ్చేసరికి కమెడియన్గా అంటారు. సో ఇందులో సునీల్ నుంచి మీరు మెయిన్ విలనిజం ఎక్స్పెక్ట్ చేయడానికి పెట్టుకోవడానికి రీజన్ ఏంటి మెయిన్? అంటే సునీల్ ఇప్పుడు అలాంటి ఇప్పుడు చూడండి, మనకి నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ సత్యనారాయణ గారు, ఎస్వి రంగారావు గారు, కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ చూడండి వరుసగా వాళ్ళు అన్నీ చేస్తారు. కామెడీ అంటే కామెడీ. సత్యనారాయణ గారు చూడండి, ఆయన కామెడీ అంటే కామెడీ చూస్తాం, మళ్ళీ విలన్ విలను. సో అట్లా ఇప్పటి నుంచో సునీల్ చూస్తూ ఉన్నాం. కానీ ఈ క్యారెక్టర్కి వచ్చినప్పుడు దాంతో మాట్లాడినప్పుడు ఈ గేవ్ ద కాన్ఫిడెన్స్ డార్లింగ్ కొత్తగా ఉంటుందని నేను అనేసి వెళ్ళిపోయాను. కానీ తర్వాత అవునా కాదు, నేను కూడా మీలాగే కొంచెం కన్విన్స్ చేయగలం, లేదంటే నో ఈ చెప్పాడు నువ్వు అనుకున్నది కరెక్టే, విల్ బి డెఫినెట్లీ అంటే అంటే అప్పుడేంటే మనం గెటప్ చేంజ్ చేయాలి, విల్ డూ సంథింగ్, దాన్ని కొంచెం క్రియేట్ చేస్తే బాగుంటుంది సంథింగ్ అని అలా తనకి అట్లా చెప్పాను. స్కెచ్ గీసి పంపించాం. మా రామ మా ఆర్ట్ డైరెక్టర్ ఉంటే తను స్కెచ్ ఇట్లా ఉండాలి రామ అంటే తను స్కెచ్ పంపించాడు. ఆ స్కెచ్ తను పంపిస్తే తను మొత్తం యాక్చువల్గా మేము ప్రాసెస్ చేద్దాం అనుకున్నాం. హీ షేవ్డ్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్. సార్ బన్నీ సార్ ఇట్స్ సార్ ఒక్క నిమిషం, ఈ ఒక్క విషయానికి సుకుమార్ గారు చెప్పిన దానికి నేను ఒక యాడ్ చేస్తాను. సుకుమార్ గారు టైం లైన్స్లో గుర్తులేకపోవచ్చు, బట్ ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందని మాత్రం నాకు బాగా గుర్తుంది. సుకుమార్ గారు నేను ఒకరోజు మాట్లాడుకున్నప్పుడు ఆయన అంటున్నారు, మన ఆర్టిస్టులు తక్కువ అయిపోయారు, ఎవరు తెలుగు ఆర్టిస్టులు ఎస్పెషలీ క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ తక్కువ అయిపోయారు, లిమిట్ అయిపోయాం మనం అంటే. అప్పుడు ఆయన అన్నారు, లిమిట్ అవ్వలేదు డార్లింగ్, మనమే మన క్యారెక్టర్ యాక్టర్స్ని రీఇన్వెంట్ చేయట్లేదు. మనం ఇలాగ ఒక కామెడీ చేసే వాళ్ళని కామెడీకి చేస్తానే ఫిక్స్ అయిపోయి ఉన్నాము. మనం వాళ్ళు రీఇన్వెంట్ చేస్తే మన తెలుగు ఆర్టిస్టులు ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని అన్నారు. సో అందులో డిస్కషన్ వచ్చేప్పుడు సునీల్ గారు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ బై హిమ్సెల్ఫ్, నాట్ జస్ట్ అబౌట్ కామెడీ టైమింగ్. చాలా హై కామన్ సెన్స్ ఉండి ఒక రిథమ్ ఉన్న ఒక టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. సో డెఫినెట్లీ ఆయనలో ఒక కోణం ఉంటుంది అని ఆయన ఎక్స్ప్లోర్ చేశారు. ఆయన ఎక్స్ప్లోర్ చేసి ఐడియా అయిందే చాలా బాగుంటుంది అనుకున్నా. తర్వాత ఎందుకో ఆయనకు డౌట్ వచ్చింది, అమ్మో ఇంత ఎక్స్పెరిమెంట్ ఫుల్ ఫిల్మ్ కదా, వెళ్తాం కరెక్ట్ కదా అని. ఏదో ఒక టైంలో మళ్ళీ ఆయన డౌట్ వస్తే నేను గుర్తు చేశాను. నేనేం చేయలే, జస్ట్ గుర్తు చేశాను. లేదా ఆ రోజు మీరు అనుకున్న ఒక నమ్మకం ఉంది కదా, దాని మీద వెళ్తాం, మీరు డౌట్ పెట్టద్దు, మీకు ఫస్ట్ ఇన్స్టింక్ట్లో అనిపించిందే కరెక్ట్ అనేది అయింది. అండ్ నిజంగా ఇలాగా ఈ సినిమాలో నేను చాలా గర్వంగా చెప్తున్నా, చాలా ఆనందంగా చెప్తున్నా. రేపు సినిమా రిజల్టు అదన్నీ పక్కన పెడితే ఒక గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఉందంటే, మేము అనుకుంది ఏంటంటే ఈ సినిమాలో తెలుగు మాట్లాడలేని ప్రాంప్ట్ తీసుకునే ఒక్క ఆర్టిస్ట్ కూడా వద్దు. ఎందుకు రష్మిక నాకు అంత నచ్చింది, ఎందుకు నాకు ఫహద్ ఫాసిల్ గారి మీద అంత రెస్పెక్ట్ వచ్చిందంటే, వాళ్ళు తెలుగు యాక్టర్స్ కాకపోయినప్పటికీ తెలుగు డైలాగ్స్ ఎలా చెప్పారంటే, మామూలుగా మన వాళ్ళు ఎలా మాట్లాడితే ఎంత స్వాగ్ ఉంటుందో అంత ఈజ్ ఉంటుందో అంతే ఈజ్తో మాట్లాడారు. అండ్ అలాగే ఈ సినిమాకున్న, రేపు మీరు సినిమా చూసిందో చెప్తారు, ఈ సినిమాలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ సినిమా న్యూ ఫేసెస్ చూస్తారు మీరు. వాళ్ళందరికీ అంత మంచి మంచి ఆర్టిస్టులు, అప్కమింగ్ రాబోయే ఆర్టిస్టులు అందరికీ పుష్ప అనే సినిమా ప్లాట్ఫామ్ అవుతాం. నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా ఒక పెద్ద సినిమాలో, ఒక కమర్షియల్ సినిమాలో ఇంతమంది మంచి మంచి ఓటీటీస్లో అక్కడికి నుంచి హ్యాండ్ పిక్ చేశారు. ఆయన అయితే నాకు తెలిసి ఎన్నాళ్ళు పట్టింది ఓన్లీ కాస్టింగే, జస్ట్ ఎతకడానికి, ఒక్కొక్క క్యారెక్టర్ ఎతకడానికి ఐ థింక్ 6 to 8 months 6 to 8 months ఎతికారు ఆయన. ఎన్ని ఇంటర్వ్యూస్ మా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటారు, అందరూ ఉంటారు కదా, నేను ఆఫీసర్కి వచ్చి కనపడి వెళ్ళిపోయాను అని కాదు. ఆ కనపడిన వాళ్ళని మా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ప్రతి వీడియో చూశాను నేను, ప్రతి చిన్న ఆర్టిస్టులు కూడా వచ్చి వీడియో చూశాను నేను. అందుకే చెప్తాను, ఎవరు వచ్చినా కూడా ఆఫీస్కి వస్తే మీరు వీడియో చేయండి, పంపించండి. ఐ విల్. నాకు ఆయన చేసిన వర్క్లో నాకు అయిపోయిన తర్వాత ఒక 2 days సరదాగా నేను చూపిస్తాను ఏ క్యారెక్టర్స్ ఎవరు చేస్తానని చెప్తే 65 ఆర్టిస్ట్ నేను చూశాను ఆయన సెలెక్ట్ చేసిన వాళ్ళు. ఇది క్యారెక్టర్ ఇలా వేస్తున్నారు అనేది. సో అది మాత్రం ఆయన వెరీ వెరీ బిగ్ ఎఫర్ట్స్ పెట్టారు. ఆయన చాలా వినయంగా చెప్తారు కానీ ఆయన చేసే విషయాల గురించి, ఆయన విషయాల గురించి గట్టిగా ఆయన మాట్లాడుతూ రాదు. నేను చెప్తున్నా చాలా బాగా చేశారు ఆయన. అంటే ఆర్టిస్ట్ని తీసుకురావటం, అలాంటి ఆర్టిస్ట్, తెలుగు ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయటం, ఏ దీనికి భయపడకుండా, లేదు కొత్త వాళ్ళైనా కూడా వీళ్ళకి గ్రావిటీ ఉంటుంది, ఏం పర్లేదు ధైర్యం చేశారు చూసారా. ఆ ధైర్యం చాలామందికి రేపు కమర్షియల్ సినిమా తీసేప్పుడు లేదు మన కొత్త వాళ్ళకి వెళ్ళొచ్చని చాలామందికి ధైర్యం ఇస్తానికి ఈయన ఎగ్జాంపుల్ అవుతుంది, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అదే ఇంకో విషయం ఏంటంటే, టైం అవుతుందో తెలియదు కానీ మేము చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ అంటే ఒక క్యారెక్టర్ కోసం కనీసం నాకు 30 ఆప్షన్స్ ఉన్నాయి, ఈక్వల్ ఆప్షన్స్. అంటే ఎంతమంది పర్ఫార్మర్స్ ఉన్నారు ఇక్కడ, చాలా గొప్ప విషయం. ప్రతి క్యారెక్టర్కి 30 కన్ఫ్యూజన్ అనమాట. 30 మెంబర్స్లో ఎవరిని పట్టుకోవాలి, ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని ఫిల్టర్ చేయాలి అనేది అంత టాలెంట్ ఉంది మన దగ్గర.
అసలు మన దగ్గర ఆర్టిస్టులకు కరువే లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఆర్టిస్ట్ విషయంలో తగ్గేదేలే. సార్ బన్నీ సార్ ఇట్స్ సార్ ఎప్పుడు కూడా మీ సినిమా రిలీజ్ ముందు మీరు ఫ్యాన్స్ని మీట్ అవుతారు, ఫ్యాన్ మీట్ జరుగుతుంది. ఈసారి మీ ఫ్యాన్స్ ఎక్కడి నుంచో అండమాన్, ఆ తర్వాత ఒరిస్సా, చాలా లాంగ్ నుంచి వచ్చారు, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వచ్చారు. సో మీరు ఈ మధ్య ఆ ఫ్యాన్ మీట్ కూడా పెట్టడం మళ్ళీ అది కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్, అంటే కొద్దిగా బాగా లేదు. సో ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఏమైనా మళ్ళీ ఫ్యాన్ మీట్ ఎట్లా అంటే మీ ఫ్యాన్స్ చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అసలు. ఖచ్చితంగా చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. ఏంటంటే పాపం ఆడియో ఫంక్షన్ అదే మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ నెంబర్ ఇచ్చాను. అంటే సపోజ్ నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, ఒక 5,000 మంది వస్తారని అనుకుంటే అక్కడికి ఆ రోజు ఫంక్షన్ 15,000 మంది వచ్చారు. అండ్ అది కొంచెం ఓపెన్ గ్రౌండ్ ఉండటం వల్ల రావాల్సిన వాళ్ళు కొంతమంది రాలేకపోవటం, బయట వాళ్ళు రావటం, ఇలాంటి చాలామంది వచ్చి గందరగోళం అయిపోయింది. కొంత ఇది క్రౌడ్ వరకు ఫ్యాన్స్ పరంగా మాత్రం. ఆ తర్వాత నెక్స్ట్ డే సరే పాపం ఊర్ల నుంచి వచ్చారు కదా, వాళ్ళు కలుద్దామని వెళితే మేము తీసుకున్న పర్మిషన్ ఏమో ఒక 500 మందికి, వచ్చిందేమో 4,000 మంది అంటే వచ్చి మొత్తం గేట్ మీద పడిపోతే గేట్ ఇరిగిపోయిందంట. వాళ్ళు ఇంకా క్యాన్సిల్ చేసేసి ఇంకా మేము లొకేషన్ వెన్యూ అని చెప్పి సో అది క్యాన్సిల్ అయిపోయింది. సో నాకు కూడా ఎక్స్పీరియన్స్లో అర్థమైంది ఏంటంటే చాలా మన ఊరికే ప్లాన్ చేయట్లేదు, చాలా పోలీస్ పర్మిషన్తో చాలా స్పెషల్గా ప్లాన్ చేస్తే కానీ ఇలాంటి ఈవెంట్స్ చేయలేము. సో ఖచ్చితంగా స్మాలర్ గ్రూప్స్గా ఒక్కొక్కరిని కలిసి ప్లాన్ చేసుకుంటే సార్ నా ఫ్యాన్స్ నేను చూసుకుంటాం సార్ మేము అది వేరు మా ఆర్మీ అది. బన్నీ గారు లాస్ట్ 2 క్వశ్చన్స్ తీసుకుంటున్నామండి. జస్ట్ రిమైండర్ నేను డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్లో అలవైకుంఠపురంతో నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చారు. ఈ ఏడాది కూడా పుష్పతోని నెంబర్ 1 స్థానంలో ఉంటారా? ఏమో నవీన్ గారు రేపు మంచి సినిమా తీసి ఇంత కలెక్షన్ వచ్చి ఆయన మంతే అన్నీ చెప్తే అప్పుడు ఆయన సార్ కలెక్షన్ అనేది ఆయన చెప్పాల్సిన విషయం. 100% అండి. డెఫినెట్గా ఈ సినిమా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. హిందీ రిలీజ్ కూడా మేము ఒక 1000 స్క్రీన్స్లో చేస్తున్నామండి. హిందీలో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ నెంబర్స్. అప్పుడు అదే కాకుండా నార్త్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుందని నమ్ముతున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పుష్ప అనే సినిమా 2021 నుంచి వచ్చే ఒక తెలుగు సినిమా. అది కేవలం అది ఎలా వెళ్ళిపోయిందంటే లాస్ట్కి వచ్చేసరికి ఇది కేవలం ఒక తెలుగు సినిమా అనే కాదు, ఇది మన సౌత్ నుంచి వచ్చే సినిమా అని సౌత్ ఇండియాలో ప్రతి ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ ఇది మా ఓన్ సినిమా అని వాళ్ళు ఫీల్ అయ్యి దాన్ని ప్రమోట్ చేసినందుకు మొత్తం సౌత్ ఇండియన్ మీడియాకి, సౌత్ ఇండియన్ ప్రేక్షకులకి అందరికీ మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.